జ్ఞాన పరిమళాలు కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మరి 25వ రోజుకు చేరుకున్నాం. మనకి ఈరోజు వారి అనుభవాలు పంచుకోవడానికి వచ్చారు మన పిరమిడ్ మాస్టర్ నరేష్ గారు. గత 14 సంవత్సరాలుగా విశేషంగా ధ్యాన సాధన చేస్తూ, మరి వృత్తిరీత్యా సీఏగా ఉంటూ, ప్రవృత్తి రీత్యా ధ్యాన ప్రచారాన్ని చేస్తూ, ఎంతో అద్భుతంగా వారి కార్యక్రమాలు చేస్తున్నారు. వారు చదువుకునేటప్పుడే ధ్యానంలోకి రావటం వల్ల సీఏకి అది ఎంతో ఉపయోగపడింది. మరి ఎన్నో శాకాహార ర్యాలీల్లో పాల్గొంటూ యూత్‌కి మరీ ముఖ్యంగా వారి యొక్క అనుభవాలను షేర్ చేస్తూ ఎంతోమంది ధ్యానంలోకి రావటానికి ఇతోధికంగా వారు పనిచేస్తున్నారు. మరి వారికి హృదయపూర్వక స్వాగతం చెప్తూ మరి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. వెల్కమ్ నరేష్ గారు. నమస్తే అండి. హలో అనిత హ్యాపీ మార్నింగ్. హ్యాపీ మార్నింగ్ అండి. ప్లీజ్ కంటిన్యూ సార్. మీ జీవిత విశేషాలు మా అందరి కోసం. ఓకే మేడం. ఎస్ సార్. ముందుగా మనకి బ్రహ్మస్వామి లాంటి ధ్యానాన్ని, ఎంతో జ్ఞానాన్ని అండ్ ఎంతో మంది జీవితాలను ఆనందాన్ని నింపినటువంటి మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి అండ్ స్వర్ణమాల మేడంకి నా యొక్క మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అండ్ ఈ జ్ఞాన పరిమాణాలు అనే సెషన్కి ఈ సెషన్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ఆత్మపూర్వక నమస్కారాలు. నేను యాక్చువల్గా నా నేటివ్ ప్లేస్ వచ్చేసి సిద్దిపేట, పక్క తెలంగాణ ప్లేస్. సో ఈ యాక్చువల్గా మా ప్లేస్లో యూత్ కానీ అంటే ఇక్కడ ఉండేవాళ్ళు ఏ విధంగా అనుకుంటారంటే చుక్కా ముక్క లేనిదే అసలు లైఫ్ అనేది కంప్లీట్ అయినట్టు వాళ్ళు అనుకోరు. సో నేను అట్లాంటి ఏరియా నుంచి అంటే మా సిద్దిపేట దగ్గర ఉండే నియర్ బై విలేజ్. సో అక్కడ నుండి నేను అక్కడ స్కూల్ కంప్లీట్ చేసి తర్వాత సిఏ కోసం అంటే మా పేరెంట్స్ ఏ విధంగా థింక్ చేసేవాళ్ళంటే మా విలేజ్లో అసలు ఎవరు కూడా హైయర్ ఎడ్యుకేషన్ కోసం బయటకు వచ్చింది కాదు. మా అమ్మ వాళ్ళు అంటే నేను హైయర్ ఎడ్యుకేషన్ చదివి అంటే ఒక ఉన్నతంగా ఎదగాలనే ఉద్దేశంతో నన్ను హైదరాబాద్ పంపించడం జరిగింది. సో హైదరాబాద్కి వచ్చినప్పుడు సిఏ పర్పస్ కోసం ఇక్కడ చదువుకున్నప్పుడు నాకు మెడిటేషన్ అనేది పరిచయం అయింది. సో అలా అంటే సో యాక్చువల్గా మెడిటేషన్ రావడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు సిఏ అంటే ఇప్పుడు చాలా మంది సొసైటీలో ఉంటుంది కదా, లైక్ సిఏ ఇస్ అ టఫ్ కోర్స్, దానికి ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి అని అంటూ ఉంటారు కదా. కానీ నాకు సిఏ జాయిన్ అయినప్పుడు నాకు నా మైండ్లో ఉండే ఒకే ఒక థాట్ ఏమంటే మనం ఏదైనా కూడా అనుకుంటే సాధించగలుగుతాం కదా, ఎందుకు వీరందరూ ఈ విధంగా అంటున్నారు అనేది ఒక థాట్ ఉండేది. అండ్ ఇప్పుడు మెడిటేషన్ చేస్తే నాకు అంటే సెంటర్ రాకముందు కూడా నాకు ఐడియా ఉండేది, మెడిటేషన్ చేస్తే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. సో అలా అంటే స్టడీస్ పర్పస్ బాగా ఇంప్రూవ్ అవ్వచ్చు అనే ఒకే ఒక ఆలోచనతోటి మెడిటేషన్కి రావడం జరిగింది. సో యాక్చువల్గా ఇక్కడ మెడిటేషన్కి వచ్చిన తర్వాత కాన్సన్ట్రేషన్తో పాటు మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ప్రతిసారి ఏంటంటే చాలా రకాల కాన్సెప్ట్స్ రకరకాల మాస్టర్ ద్వారా వినడం ద్వారా కొన్ని బుక్స్ చదవడం ద్వారా నాకు కొత్త కొత్త కాన్సెప్ట్స్ అన్నీ తెలుసుకునేవాడిని. సో ఇలా అంటే మెడిటేషన్కి అంటే స్టడీస్ కోసం మెడిటేషన్ సెంటర్కి రావడం జరిగింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే నాలో ఏమేమి చేంజెస్ జరిగినా అనేది ఐ వుడ్ లైక్ టు షేర్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ నీకు ఎస్ఎన్ఆర్లో ఉన్న మెడిటేషన్ సెంటర్కి అటెండ్ అయ్యాను. అక్కడ వాళ్ళు ఫస్ట్ అటెండ్ అయిన సెషన్లో చెప్పడం ఏంటంటే ధ్యానం అంటే ఇది సత్యజ్ఞాన ప్రసాదిని అండ్ సర్వరోగ నివారణి అండ్ సకల భోగాన్ని అని చెప్పారు. సో అప్పుడు నేను ఆ సెంటర్కి వచ్చినప్పుడు నాకు హెల్త్ ఇష్యూ ఉండేది, లైక్ గ్యాస్ ప్రాబ్లం ఉండేది. సో ఇప్పుడు వీళ్ళు అన్నారు కదా అంటే ధ్యానం చేస్తే రోగం అనేది తగ్గిపోతుందా అన్నారు. సో ఇది యాక్చువల్గా నిజంగా జరుగుతుందా లేదా అనేది చెక్ చేద్దాం అనుకున్నాను. సో అది నేను ఏం చేశానంటే యాక్చువల్గా నేను అంతకుముందు ఒక వన్ వీక్ బ్యాకే నేను హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్ తీసుకున్నాను. నేను అది చెక్ చేద్దామని చెప్పేసి ఒక 10 days కంటిన్యూ చేశాను. నాకు ఏదైతే గ్యాస్ ప్రాబ్లం ఉందో అది గొంతు దగ్గర ఇట్లా మంట రావడం ఇదంతా కూడా తగ్గడం నేను గమనించాను. అంటే ఒక
విట్‌నెస్ లాగా అనిపిచ్చింది నాకు. మెడిటేషన్ చేస్తే మనకు హెల్త్ ఇష్యూస్ అనేది తగ్గిపోతుంది అనేది ఒకటి కన్ఫర్మేషన్ లాగా అనిపిచ్చి, ఇక్కడ ధ్యానంలో ఏదో ఉంటుందని చెప్పేసి నేను లైక్ ఇంకా కంటిన్యూ చేయడం స్టార్ట్ చేశాను. మార్నింగ్ అంతకుముందు ఈవినింగ్ ఒకటే వచ్చేది. ఇప్పుడు మార్నింగ్, ఈవినింగ్ కంటిన్యూగా ఒక నెక్స్ట్ 30 డేస్ చేశాను. సో, అలా హెల్త్ ఇష్యూ తగ్గిన తర్వాత లైక్ ఇందులో సంథింగ్ ఉందని చెప్పేసి మా ఫ్రెండ్స్‌కి ఇలా చెప్పడం. వాళ్ళని గూడా అంటే రమ్మని చెప్పాను. కొందరొచ్చారు. బట్ వాళ్ళు మధ్యలో డ్రాప్ అయిపోయారింక. అంటే మన బాధ్యత ఓన్లీ చెప్పడం వరకే అని అంటారు గదా! సో, అలా నేను గూడా ఎక్కువ పట్టించుకోలేదు వాళ్ళనింక. నా సాధన అప్పుడు 2011లో ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. 2011 నుంచి 2019 వరకి ఆన్ అండ్ ఆఫ్ అంటే ఎడ్యుకేషన్ కోసం నేను హైదరాబాద్‌లో ఉన్నప్పుడు మెడిటేషన్ చేసేది. అండ్ ఇంటికెళ్ళినప్పుడు గానీ, బయట వేరే ప్లేస్ ఎక్కడికెళ్ళినా గూడా చేసేవాడిని గాదు. బట్ 2019 నుంచి కంటిన్యూ‌గా చేస్తున్నాను. అంటే ఈవెన్ 10 మినిట్స్, 20 మినిట్స్ బట్ ధ్యానం మాత్రం ఖచ్చితంగా చేస్తాను. సో, అలా అంటే అదొకటి. నెక్స్ట్ యాక్చువల్‌గా మనం ఏది కోరుకుంటే అది జరుగుతదని జెప్పారు. ఇది గూడా జరుగుతదా అని ఒకసారి చెక్ చేద్దాం అనుకోని యాక్చువల్‌గా నేను మా బ్రదరు మా 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 ఎల్డర్ బ్రదర్ యాక్చువల్లీ. నేనైతే యాక్చువల్‌గా మా ఎల్డర్ బ్రదర్ అంటే ఎక్కువ నేనే కాల్ చేసేవాడిని అన్నకి. తను నాకు రిటర్న్ కాల్ చేయడం అనేది చాలా అరుదు అన్నట్టు. చూద్దాం మా ఎల్డర్ బ్రదర్ నాకు కాల్ చేస్తారో లేదో ఒకసారి మా అన్న నాకు ఈరోజు కాల్ చేయాలని చెప్పేసి నేను ఒక సంకల్పం రిలీజ్ చేసుకొని మెడిటేషన్ కూర్చున్నాను. ఎగ్జాక్ట్‌గా మెడిటేషన్ అయిపోయి బయటకొచ్చిన తర్వాత మా బ్రదర్ నాకు కాల్ చేయడం. ఇదేంది ఇంట్రెస్టింగ్ ఉందనేది ఇంకా సర్ప్రైజింగ్‌గా అనిపించింది అసలు నాకు. సో, ఇలా అంటే లైక్ స్టార్టింగ్‌లో కొన్ని నా అంతట నేను మెడిటేషన్ చెక్ చేయడం జరిగింది. దాని మీద మంచి ఒక దానివల్ల మనం అనుకున్నది జరుగుతాదని తెలిసిన తర్వాత ఇంకా నేను అప్పటి నుంచి కంటిన్యూ చేయడం జరిగింది. సిన్స్ 2011. సో, ఇప్పుడు ధ్యానం చేసిన తర్వాత ఇవన్నీ బాగానే ఉన్నాయి. అనుకున్నవన్నీ జరుగుతున్నాయి. కానీ ఇక్కడ మెడిటేషన్‌లోకొచ్చిన తర్వాత నాన్ వెజ్ మానేయాలా అంటారు. నేనొచ్చిందేమో సిద్దిపేట ఏరియా కదా! సో, ఇక్కడ తినడం, తాగడం అనేది కన్ఫర్మ్‌గా ఉంటది. లైక్ ఎలా అంటే మా పేరెంట్స్ దగ్గర నుంచి మేము అవన్నీ నేర్చుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మా పేరెంట్స్ గూడా ఆ ఏరియా అంటే ఇప్పుడు ఈ ఏరియా పైన వాళ్ళకి అవగాహన లేదు కాబట్టి వాళ్ళు ఆ విధంగానే మమ్మల్ని పెంచుతారు. ఓకే. సో, ఇప్పుడు మెడ్ నాన్ వెజ్ మానేయాలన్నారు గదా! సో, అది నేను లైక్ మంచిది కాదని తెలుసుకున్న తర్వాత, దానివల్ల వాళ్ళని హింస చేయడం ఎందుకని, దానివల్ల మన బాడీలో గూడా లైక్ కర్మ సిద్ధాంతం ప్రకారం దాన్ని గూడా మనం ఫేస్ చేయాల్సి వస్తుందని తెలుసుకున్న తర్వాత ఐ డిసైడెడ్ టు క్విట్. ఎప్పుడైతే నేను ఆ రోజు క్లాస్ విన్నానో, ఆ రోజు నుంచి నేను ఇమ్మీడియేట్‌గా మానేద్దామని అనుకున్నాను. డిసైడ్ అయ్యాను. కానీ ఇది ఇట్లా అనుకోవడం ఒక ఎత్తైతే, బయట సొసైటీలో ఇంటికెళ్తే మా పేరెంట్స్ వాళ్ళు గాని, వాళ్ళ ఇంట్లో సపోజ్ నాన్ వెజ్ చేసుకున్నాడంటే నా కోసం సెపరేట్‌గా కర్రీ వండరు. అంటే వీడు తినకుండా ఉంటాడా? లేదంటే ఉత్తగానే చెప్తున్నాడా? ఎన్ని రోజులు ఉంటాడో చూద్దాం అని ఆ రోజు వాళ్ళు నాన్ వెజ్ చేసినప్పుడు అసలు నా కోసం సెపరేట్‌గా కర్రీ వండరు. అప్పుడు నేను సెపరేట్‌గా అంటే లైక్ పెరుగుతోటి తినడం అలాగా. ఇంకా ఫ్రెండ్స్ చూస్తేనేమో వాళ్ళు గూడా కామెంట్ చేస్తారు. అసలు తినకుండా ఎట్లుంటది ఇదొక లైఫేనా అసలు? అసలు ఇవన్నీ నువ్వు చదువుకుంటున్నావు, మంచిగా సంపాదించిన తర్వాత డబ్బులన్నీ ఏం చేస్తావు? రిలేటివ్స్ కూడా ఇట్లా మేము బేసికల్లీ యాదవ్స్ మేము. నువ్వు ఏంటి అంటే బ్రాహ్మణ్ టైప్ అయిపోతున్నావు. అసలు నువ్వు ఏం చేస్తున్నావు అన్నట్టు ఇలా రకరకాలుగా కామెంట్ చేయడం జరుగుతుంది. అయితే నాకనిపించిందేంటంటే, అసలు నేను చేసేది కరెక్టా? తప్పా? ఎందుకు ఇలా అంటుర్రు? నేనిప్పుడు ఇక్కడనేమో సొసైటీకొస్తేనేమో ఇది చాలా మంచిది అండ్ హెల్త్ గూడా బావుంటుందని జెప్పేసి వీళ్ళు చెప్తా ఉంటారు. బయట సొసైటీ ఏమో ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. అసలు ఏది కరెక్ట్ అనేది నాకు మళ్ళా కన్‌ఫ్యూజన్ అన్నట్టు. సో, ఆ టైంలో నాకు మెడిటేషన్ సెంటర్‌కెళ్ళినప్పుడు ఆహ్, అండ్ కొన్ని రకాల బుక్స్ చదివినప్పుడు నాకర్థమైందేమంటే అక్కడికొచ్చిన ఒక మాస్టర్ ఏం చెప్పారంటే, ఇప్పుడు ఎప్పుడైతే మన ఫ్రీక్వెన్సీ మ్యాచ్ మన ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే చేంజ్ అయితుందో లైక్ ఫ్రీక్వెన్సీ చేంజ్ అయినప్పుడు ఇప్పుడు రకరకాల వ్యక్తులు ఆహ్, ఇప్పుడు ఈ నాన్ వెజ్ తినడం మానేసినప్పుడు మా ఫ్రెండ్స్ గూడా నాకు ఎవరైతే ముందు ఉన్నారో ఓల్డ్ ఫ్రెండ్స్ ఎక్కువ నాన్ వెజ్ తినేవాళ్ళు, లైక్ ఆల్కహాల్ తాగేవాళ్ళు, వాళ్ళందరూ గూడా కాల్ చేయడం తగ్గిచ్చేసారు. అంటే ఫ్రెండ్స్ గూడా లైక్ వన్ బై వన్ వాళ్ళు దూరం అవ్వడం స్టార్ట్ అయ్యారు. అంతకుముందు వీక్లీ వన్స్ అంటే ఖచ్చితంగా ఒక సిట్టింగ్ లాగా అట్లా చేసేవాళ్ళు. సో, అంతా గూడా వన్ బై వన్ వెళ్ళడం స్టార్ట్ అయిపోయింది నా లైఫ్‌లో నుంచి.
సో ఇక్కడ ఇప్పుడు మాస్టర్ ఏంటంటే ఇప్పుడు మన ఫ్రీక్వెన్సీ చేంజ్ అయినప్పుడు ఎవరైతే పాత ఫ్రెండ్స్ ఉన్నారో మన ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వని వాళ్ళందరూ మన లైఫ్ నుంచి దూరం అయిపోయి మన ఫ్రీక్వెన్సీ సెట్ అయ్యే న్యూ ఫ్రెండ్స్ యాడ్ అవ్వడం జరుగుతుంది. సో దానికి మనం ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు అని అక్కడ చెప్పడం. అండ్ ఆ టైంలో నేను అటాచ్మెంట్ డిటాచ్మెంట్ అనే టాపిక్ గురించి తెలుసుకోవడం, లైక్ ఇది ఒక మైండ్కి లైక్ కన్విన్సింగ్ అనిపించింది. లైఫ్ షుడ్ గో అని చెప్పేసి అండ్ అండ్ నేను అలా నాకు మైండ్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చుకొని నేను అలా ముందుకు లైఫ్లో వెళ్ళడం స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు నాకు ఇక్కడ అర్థమైంది ఏమంటే ఇప్పుడు ఏ ఇక్కడైతే చుక్క ముక్క లేకుండా లైఫ్ హ్యాపీగా అనే మైండ్ సెట్ నుంచి దానికంటే ఇంకా బెటర్గా ఒకటి ఆల్టర్నేటివ్ ద్వారా మనం అంతకంటే ఎక్కువ హ్యాపీనెస్ వస్తుందని ఈ మెడిటేషన్ ద్వారా ఈ వెజిటేరియన్గా ఉండడం ద్వారా నాకు అర్థమైంది. సో అప్పటి నుంచి సో ఇది నేను మా ఫ్రెండ్స్ కూడా చెప్తే దీనికన్నా ఇది బాగుంటుంది, ఇది ఏంటి అని చెప్తే చెప్పడం కూడా స్టార్ట్ చేశాను అప్పటి నుంచి నేను. అండ్ మీ ఫ్రెండ్స్ ఎలా రిసీవ్ చేసుకుంటుండేవాళ్ళండి అప్పుడు? ఫ్రెండ్స్ అంటే అసలు కామెంట్ చేసేవాళ్ళు చెప్పండి. అసలు. అప్పుడు మీ పీజీలో ఉండేది అంటే ఎడ్యుకేషన్ కోసం పీజీలో ఉండడం వల్ల నేను అప్పుడప్పుడు సెంటర్కి వెళ్ళకుండా హాస్టల్ అంటే పీజీలోనే మెడిటేషన్ ఇస్తుండేవాడిని. వాళ్ళ అంటే సౌండ్స్ పెట్టడం, లైక్ డిస్టర్బ్ చేయడం. అంటే లైక్ నేను కరెక్ట్ టైం కానీ అంటే 7 కాగానే ఈవినింగ్ మెడిటేషన్ సెంటర్కి వెళ్ళి చేద్దామని అనుకునే డిసైడ్ అయ్యాను. నాకన్నా ముందు వాళ్ళే గుర్తు చేసేవారు. లైక్ అంటే కామెంట్ చేసినట్టు వాళ్ళు ఈ 7 తర్వాత ఇప్పుడు మనకు టైం ఇవ్వడు, ఇక సెంటర్కి వెళ్ళిపోతారు అన్నట్టు అంటే రకరకాల కామెంట్ చేసేవాళ్ళు. తర్వాత ఒక 3-4 ఇయర్స్ తర్వాత వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు ఇంకా. అంటే ఇప్పుడు ఇక్కడ అంటే ఇప్పుడు చూస్తున్న వాళ్ళకి కానీ ఎవరికైనా నీకు కన్వే చేయాల్సింది ఏంటంటే మనం ఎలా ఉంటామో మన గురించి క్లియర్గా అవతల వ్యక్తులకు అర్థమైంది అనుకో, వాళ్ళు మనల్ని అదే విధంగా వదిలేయడం స్టార్ట్ చేస్తారు. అట్లా కాకుండా మన కన్ఫ్యూజన్లో ఇది చేయాలా అంటే మెడిటేషన్ చేయాలా, మా ఫ్రెండ్స్ చెప్పాలా వద్దా అనే కన్ఫ్యూజన్లో ఉన్నాం అనుకోండి, వాళ్ళు అప్పటి వరకు మనకి కామెంట్ చేయడమే జరుగుతుంది. సో మన గురించి క్లియర్ ఐడియా ఎవరైనా కూడా వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు మనల్ని అలా అదే విధంగా వదిలేస్తారు ఇంకా. సో ఇప్పుడు ఇది ఇలా ఉంటే నెక్స్ట్ నా సిఏ పర్పస్ సిఏలో నా ఈ మెడిటేషన్ ఏ విధంగా హెల్ప్ అయ్యిందంటే లైక్ స్టడీస్లో మా కాన్సన్ట్రేషన్ కోసం ఇంప్రూవ్మెంట్ కోసం జాయిన్ అవుదాం అనుకున్నాను కదా. సో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ యాక్చువల్గా కొన్ని కారణాల వల్ల అంటే మాకు ఎవ్రీ 6 మంత్స్కి ఎగ్జామ్ అటెంప్ట్ ఉంటుంది. సో అది ఫెయిల్ అయినా కూడా మళ్ళీ నెక్స్ట్ 6 మంత్స్లో ఎగ్జామ్ రాసుకోవచ్చు. సో ఫస్ట్ అటెంప్ట్ నేను కొన్ని ఇంటి దగ్గర కొన్ని కారణాల వల్ల రాయలేదు. సో నెక్స్ట్ నేను ప్రిపేర్ అయ్యాను. బట్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు క్లియర్ మై సిఏ ఎగ్జామ్. తర్వాత ఎందుకు అని నాకు నేను ఆలోచించుకోవడం స్టార్ట్ చేశాను. లైక్ యాక్చువల్గా నేను సిఏ జాయిన్ అయ్యేటప్పుడు నాకు ఉన్న కాన్ఫిడెన్స్ ఫస్ట్ 2 అటెంప్ట్స్ ఫెయిల్ అవ్వగానే నా కాన్ఫిడెన్స్ మొత్తం పోయింది అసలు. అది నేను సరిగా ప్రిపేర్ కాకపోవడం ఒకటైతే, నా చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ కూడా వాళ్ళు సిఏ అంటే ఇట్ ఈస్ టఫెస్ట్ కోర్స్ అసలు, దానికి చాలా ఎఫర్ట్స్ పెట్టాలి, లైక్ ఇట్లా జాలీగా ఉంటూ కొద్దిగా ప్రిపరేషన్ అవ్వడం వల్ల అసలు అవ్వదు, మనతోటి అయ్యేది కాదన్నట్టు వాళ్ళు రకరకాల ఆలోచనలు. ఫస్ట్ అసలు ఎగ్జామ్ అటెంప్ట్ ఇవ్వకుండానే నాలా కాదనేది క్విట్ చేశారు వాళ్ళు. సో ఈ రకమైన మైండ్ సెట్ ఉండడం వల్ల నాకు తెలియకుండా నా మైండ్లో కూడా అలా పొల్యూట్ అయిపోయి నా వల్ల కాదు అని ఒక భావనకు వచ్చేసాను. అదే టైంలో నేను మైండ్ పవర్ అనే బుక్ చదవడం స్టార్ట్ చేశాను. ఆ బుక్లో మనకు ఉంటుంది ఏమంటే మనం ఏదైతే ఆలోచన క్రియేట్ చేస్తామో అదే మన లైఫ్లో అంటే క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మన వాస్తవాన్ని మనమే క్రియేట్ చేసుకుంటున్నాం అనేది ఆ బుక్ ద్వారా నాకు తెలియడం జరిగింది. సో అది ఇంప్లిమెంట్ చేద్దాం, ఇంప్లిమెంటేషన్ చేసి అంటే నా మైండ్కి రీప్రోగ్రామ్ చేసుకున్నాను. సో ఏవైతే నెగిటివ్ థాట్స్ ఉన్నాయో అంటే వాటి నుంచి స్లోగా అంటే నా బుక్లో అఫర్మేషన్స్ రాసుకునేది. ఏవైతే నేను చదువుకుంటున్నానో అవి మాత్రమే నాకు ఎగ్జామ్స్లో వస్తున్నాయి అండ్ ఐఎమ్ క్లియరింగ్ మై ఎగ్జామ్ అనేది ఒక అఫర్మేషన్ లాగా రాసుకునేది. సో అట్లా లైక్ డైలీ అఫర్మేషన్ చదువుకుంటూ ప్రిపేర్ అయ్యాను. స్టిల్ ఆ అటెంప్ట్ నేను ఎగ్జామ్ పాస్ అవ్వలేదు.
అరే ఎందుకు అసలు మైండ్ పవర్ పని చేయట్లేదా, నాకు ఎందుకు వర్కౌట్ అవుతలేదు అని చెప్పేసి మళ్ళీ క్వశ్చన్. సో అప్పుడు లైక్ అప్పుడు వాణి గారు అని ఆ, మన ధ్యాన జ్యోతి వాణి గారు వచ్చారు కదా. సో మేడం అదే టైంలో రావడం, సెషన్ తీసుకోవడం. తను చెప్పారా ఏమంటే ఇప్పుడు లైక్ ఓన్లీ థాట్స్ ఒకటి అంటే మనం ఏదైతే అనుకుంటే అది జరగడం కాదు, దానికి సంబంధించిన లైక్ ఫిజికల్ ఎఫర్ట్స్ కూడా మనం చేయాలి. అంటే ఇప్పుడు నా ఎగ్జామ్ క్లియర్ అవ్వాలంటే నేను అదే విధంగా ఎఫర్ట్స్ పెట్టి చదవాలి కదా. ఓన్లీ నాకు అఫర్మేషన్ ఉంది, ఓన్లీ నేను పాస్ అవుతున్నాను అనుకోవడం వల్ల నో చేంజ్ అసలు. దాని ఎగ్జాక్ట్ దానికి ఈక్వల్గా మనం ఎఫర్ట్స్ కూడా ఇవ్వాలి. సో ఎఫర్ట్స్ ఇవ్వడంలో నేను కొద్దిగా తక్కువ ఎఫర్ట్స్ ఇవ్వడం వల్ల ఫెయిల్ అయ్యాను అని ఒకటి అర్థమైంది. సో నెక్స్ట్ అటెంప్ట్ ఎక్కువ ఎఫర్ట్స్ ఇవ్వడం, దాంతోపాటు ఇమాజినేషన్ ఇలా. సో అది అప్లై చేయడం స్టార్ట్ చేశాను ఇంకా. సో ఇలా అంటే లైక్ నెక్స్ట్ టైం అంటే తర్వాత నెక్స్ట్ 2 అటెంప్ట్స్‌లో సీఏ క్లియర్ అయింది. సో అప్పటి నుంచి లైక్ ఈ మధ్యలో ఆహ్, ఒక అటెంప్ట్ పాస్ అయ్యి ఫెయిల్ అవుతున్నాను కదా. ఆ మధ్యలో టైంలో నాకు చాలా టైం దొరికేది. అంటే మెడిటేషన్ గురించి ప్రతిసారి చెప్పిన కాన్సెప్ట్స్ చదువుకోవడం, మైండ్ పవర్ కావచ్చు, సంకల్పం కావచ్చు, ఇలా యోగ పరంపర, ఇలా సార్ చెప్పిన వీడియోస్ చూడడం. ఎక్కువ టైం దొరికేది. అండ్ అది ఇంప్లిమెంటేషన్ చేయడానికి కూడా నాకు చాలా ఈజీగా ఉండేది. ఇప్పుడు నాకు ఫెయిల్ అయితున్న పీరియడ్‌లో సొసైటీలో లైక్ ఇంటి దగ్గర ఎవరైతే మా పేరెంట్స్ అనుకున్నారో నన్ను ఉన్నతంగా ఎదిగించాలని, వాళ్ళు కూడా లైక్ ఇంకెన్ని సార్లు రాస్తావు క్విట్ చేసి సీఏ అవ్వకుంటే లైక్ చిన్న చిన్న జాబ్‌లు చేయొచ్చు కదా అన్నట్టు వాళ్ళు కూడా ఒక రకమైన సజెషన్ ఇచ్చేవాళ్ళు. అంటే నేను ఇబ్బంది పడుతున్నాను అనే ఉద్దేశంతోటి వాళ్ళు ఆ విధంగా ఇవ్వడం. చ్ అండ్ ఫ్రెండ్స్ ఇందులో సొసైటీలో కూడా వాళ్ళు లైక్ కరెక్ట్‌గా రిసీవ్ చేసుకునేవాళ్ళు. ముందులా ఉన్న విధంగా ఉండేవాళ్ళు కాదు అసలు. అంటే క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు సపోర్ట్ చేసేది. ఇంక మిగతా వాళ్ళు ఉంటారు కదా కొందరు. సో వాళ్ళు లైక్ డిస్కరేజ్ చేయడం అన్నట్టు. సో అది నేనేం చేశాను, ఇంక వాళ్ళకి దూరంగా ఉండి నాకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే క్లోజ్‌గా ఉంటూ నా అంటే కానీ ఎవ్రీ టైమ్ మెడిటేషన్ చేస్తున్నప్పుడు నాకు అనిపించేది. ఐయామ్ ఏబుల్ టు క్లియర్ మై ఎగ్జామ్ అనే ఒక రకమైన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఎవ్రీ టైమ్ ఇంక్రీజ్ అయితా ఉంది. ఈ పక్క చూస్తేనేమో నా రిజల్ట్ ఫెయిల్ అనే వస్తుంది. ఆహ్, సో ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే ఒక ఆత్మవిశ్వాసం అనేది మనం మెడిటేషన్ చేస్తే నాకు ఇంప్రూవ్ అయిందనేది అర్థమైంది. ఆ నమ్మకం ఇవన్నీ నమ్మకం పెరగడం, చేస్తే క్లియర్ అయితాననే కాన్ఫిడెన్స్ పెరగడం, ఇవన్నీ కూడా నాకు మెడిటేషన్ చేయడం ద్వారా, అక్కడ కొన్ని బుక్స్ చదవడం ద్వారా, క్లాసెస్ వినడం ద్వారా నాకు ఇంప్రూవ్ అవ్వడం జరిగింది. సో ఇదనేది నన్ను నా లైఫ్‌లో అంటే సీఏ ఎగ్జామ్ నెక్స్ట్ అటెంప్ట్ ఇవ్వడానికి నాకు చాలా హెల్ప్ చేశాయి. సో ఆ విధంగా నేను సీఏ కూడా క్లియరెన్స్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ సీఏ అయిన తర్వాత యాక్చువల్‌గా నా మెయిన్ ఇంటెన్షన్ ఏందంటే సీఏ ప్రాక్టీస్ పెట్టడం అని. అంటే మాకు 2 ఆప్షన్‌లుంటాయి. ఒకటి జాబ్ పెట్టడం, అంటే జాబ్‌లో జాయిన్ అవ్వడం. నెక్స్ట్ సీఏ ప్రాక్టీస్ సెటప్ చేసుకోవడం. సో ఇప్పుడు జాబ్‌లో జాయిన్ అవ్వమంటే ఒకటే పర్టిక్యులర్ ఫీల్డ్‌లో మనం నేర్చుకుంటాం. తను ప్రాక్టీస్‌కెళ్ళడానికి అవకాశం ఉండదు. సో నేను ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్‌డ్ సీఏ దగ్గర జాయిన్ అవుదాం అని చెప్పేసి డిసైడ్ అయ్యాను. అండ్ ఆ ప్లేస్ కూడా నాకు కన్వీనియంట్‌గా ఉండాలి. ఇప్పుడు వాళ్ళు ఎక్కువ టైం చెప్పినారంటే నా పర్సనల్ వర్క్ కోసం నేను టైం కేటాయించుకోలేను కదా. సో అట్లా అంటే ఆఫీస్‌లో తక్కువ టైం నేను ఎక్కువ వర్క్ చేయాలి. అంటే ఓన్లీ 9-6. కొన్ని ఆఫీస్‌లో ఎలా అంటే బియాండ్ వర్కింగ్ అవర్స్. అంటే 6 తర్వాత కూడా వాళ్ళు వర్క్ చేపిస్తారన్నట్టు. సో నాకు అంటే నాకు సూటబుల్ 9-6 ఉండే, అంటే 9-6 ఆర్ 10-6 ఉండే ఆఫీస్ దొరకాలి. అండ్ అక్కడ కూడా నా సొంత ప్రాక్టీస్ కోసం నేను ఆహ్, వర్క్ చేసుకోవడానికి కన్వీనియంట్ టైం ఉండాలని చెప్పేసి నేను డిసైడ్ అయ్యి ఆ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడం జరిగింది. సేమ్ ఎగ్జాక్ట్‌గా అటువంటి ఆఫీసెస్ దొరకడం, అందులో జాయిన్ అవ్వడం. అంటే ఇక్కడ కూడా నేను అది మైండ్ పవర్ అప్లై చేస్తున్నాను. నేను ఏదైతే నాకు క్రియేట్ చేస్తున్నానో అది జరుగుతుందని చెప్పారు కదా. సో అలా నెక్స్ట్ నా కెరియర్ విషయంలో కూడా నేను దాన్ని అప్లై చేయడం. ఎగ్జాక్ట్‌గా అటువంటి ఫార్మే దొరకడం. అండ్ అక్కడ కూడా నా ప్రాక్టీస్ సెట్ చేసుకోవాలంటే ఎటువంటి విషయాలైతే నేర్చుకున్నానో దానికి సంబంధించిన విషయాలే అక్కడ నేర్చుకోవడం. ఇప్పుడు ఒక ఫీల్డ్‌లో నేర్చుకున్న తర్వాత ఇప్పుడు కార్పొరేట్‌లో ఎలా ఉంటుంది మీకు ఐడియా ఉంటుంది కదా. లైక్ ఒక ఫీల్డ్ ఒక వర్క్ నేర్చుకున్నామంటే అందులో ఎక్స్‌పర్ట్ అవ్వేలా వాళ్ళు అదే ఫీల్డ్‌లో ఉంచుతారు. అంటే కొత్త రకం వర్క్ నేర్పియడానికి వాళ్ళు అంత రెడీగా ఉండరు. ఎందుకంటే వాళ్ళ వర్క్ కంప్లీట్ అయిపోవాలి. కొత్తగా మనకు వర్క్ నేర్పించి కొత్తగా మనతోటి ఎక్స్‌ప్లోరేట్ చేయడం వాళ్ళకిష్టం ఉండదు.
బట్ నా విషయంలో మాత్రం నాకు ఒక వర్క్ అయిపోగానే నేను ఎప్పుడైతే అనుకున్నానో నాకు ఈ వర్క్ వచ్చేసింది, వేరే వర్క్ నేర్చుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు అక్కడ నుంచి ఆటోమేటిక్గా ఈ రోజు ఇక్కడ వద్దు, వేరే దగ్గరికి వెళ్ళి వేరే వర్క్ ఏమని చెప్పేసి మా పార్ట్నర్స్ సజెస్ట్ చేయడం. సో అట్లా నాకు కావాల్సిన విషయాలు అనేది వాళ్ళు అంటే నాకు వాళ్ళ ద్వారా నాకు కావాల్సిన విషయాలను నేను నేర్చుకోగలుగుతున్నాను. సో ఇప్పుడు ఆల్రెడీ నేను వర్క్ చేస్తూ అంటే ఫిజికల్ ఆఫీస్ సెటప్ చేయలేదు. బట్ నా పర్సనల్‌గా నా క్లయింట్స్ కూడా నేను ఆహ్, స అంటే టాక్స్ ఫైలింగ్ దాంట్లో సజెస్ట్ చేస్తున్నాను. సో ఈ ఇయర్ నేను కంప్లీట్‌గా నా ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తాను. సో ఇలా అంటే నాకు సీఏ కెరియర్ విషయంలో కూడా నా స్పిరిచువల్ కాన్సెప్ట్స్ అప్లై చేసుకొని, అంటే మైండ్ పవర్ అప్లై చేసుకొని నాది అనుకున్న విధంగా చేసుకోవడం. నెక్స్ట్ ఈవెన్ మై రిలేషన్‌షిప్‌లో కూడా నా లైఫ్ పార్ట్నర్ కూడా నాకు అనుకున్న విధంగా అంటే అంటే లైక్ మెడిటేషన్ చేస్తూ లైక్ సాకారంగా ఉండేవాళ్ళు కావాలని నేను డిసైడ్ అయ్యాను. వాళ్ళుంటే ఇప్పుడు మనం వచ్చే పార్ట్నర్ కన్విన్స్ చేసి అవసరం లేకుండా మన లైఫ్ మనకు అనుగుణంగా ఉంటుంది కదా! సో, అంటే అన్ని విధాలా మనకు సపోర్ట్‌గా ఉంటుందని నాకు ఆహ్, అంటే మ్యారేజ్ ముందు కూడా ఆ విధంగా లైక్ థాట్స్ క్రియేట్ చేసేవాడిని. ఆహ్, త సేమ్ ఎగ్జాక్ట్‌గా అటువంటి పార్ట్నరే నా లైఫ్‌లోకి రావడం. ఇదైతే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంటే అంత తొందరగా మేనిఫెస్ట్ అవుతదని గూడా అనుకోలేదు. బట్ ఒక మిరాకిలే జరిగింది నా మ్యారేజ్ విషయంలో గూడా. ఎగ్జాక్ట్‌గా శాకాహారం తింటూ మెడిటేషన్ చేసేవాళ్ళే నా లైఫ్‌లోకి రావడం. అండ్ మా పేరెంట్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేయడం అనేది ఆహ్, ఇట్స్ అనదర్ మిరాకిల్ అసలు. వాళ్ళు నాన్ వెజ్ మా పేరెంట్స్ అంటే లైక్ తెలంగాణ సైడ్ వాళ్ళు నాన్ వెజ్ తింటా ఉంటారు. ఇట పెళ్ళికి ఇప్పుడు వాళ్ళ ఇంటికొచ్చే కోడలు నాన్ వెజ్ తినకపోవడం ఒక ఎత్తయితే, అక్కడ ఏ ఫంక్షన్ చేసినా గూడా నాన్ వెజ్ లేకుండా అసలు ఫంక్షనే చేయరు. అటువంటిది మా అమ్మ, నాన్న గూడా అంటే లైక్ వాళ్ళు దీని యొక్క ఇంపార్టెన్స్ అర్థం చేసుకొని, అసలు మా విలేజ్‌లో మా మ్యారేజు వెజ్ తోటి చేయడం అనేది ఫస్ట్ టైమ్ అసలు. అసలు వాళ్ళకి వాళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. సో, అలా అంటే మా పేరెంట్స్ కూడా మమ్మల్ని అర్థం చేసుకొని అంటే వాళ్ళకి కావాల్సింది కూడా చిల్డ్రన్ వాళ్ళ కొడుకు, కోడలు అంటే వాళ్ళు హ్యాపీగా ఉండాలి అంతే గదా! సో, సొసైటీ గురించి పట్టించుకోకుండా వాళ్ళు మమ్మల్ని అర్థం చేసుకొని మాకు మ్యారేజ్ జేయడం. సో, చాలా బా అనిపించిందసలు. సో, మా మదర్ గూడా ఇప్పుడు మెడిటేషన్ చేస్తున్నారు. మా ఫాదరు అంటే లైక్ తను అంటే వాళ్ళంతా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేవడం, ఎర్లీ స్లీపింగ్ అన్నట్టు. సో, మా ఫాదర్ గూడా కూల్‌గుంటారు. తనకి చెప్తా ఉంటాం. బట్ ఈ తను అంటే తనకి టైమొచ్చినప్పుడు తనొస్తదని మేము లైట్ తీసుకోవడం జరుగుతుంది. మా మదర్ చేస్తా ఉంటారింక. తను గూడా ఎక్స్‌పీరియన్స్ అయింది. తనకి నెక్ పెయిన్ ఉండదు యాక్చువల్లీ. సో, ఇందుకే నెక్ పెయిన్ ఉంది అమ్మ చేస్తా మంచిగా హెల్త్ సెట్ అయితదని చెప్పేసి చెప్పడం. తను గూడా అంటే తను అది ఎక్స్‌పీరియన్స్ అయిన తర్వాత తను మేము చెప్పాల్సిన అవసరం లేకుండా తనే కంటిన్యూ చేస్తా ఉంది. సో, అలా అంటే నా కెరియర్ పరంగా గూడా మెడిటేషన్ సంబంధించిన కాన్సెప్ట్స్‌ని అప్లై చేస్తా ఉన్నాను నా లైఫ్‌లో. సో, ఇవి నా కెరియర్‌లో కెరియర్‌తో పాటు ఇప్పుడు సార్ చెప్పిన కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి కదా! లైక్ నో కంప్లెయింట్, జడ్జ్‌మెంట్స్ అండ్ కామెంట్స్. ఇది బేసికల్‌గా సారు ఇక్కడ వినడం ఫస్ట్ టైమ్ అయితే నాకు అంతకుముందు కూడా నేను ఆ విధంగానే ఉండేవాడిని ఎక్కువ. సో, ఇంప్లిమెంటేషన్ తర్వాత ఇప్పుడు చాలామంది అంటుండేవారు. అంటే ఏ విషయాన్ని వింటున్నా కూడా జడ్జ్‌మెంట్ చేయకుండా అంటే లైకు దీని మీద నీ ఒపీనియన్ ఏంటంటే నేను రకరకాల అంటే డ్యూయల్ ఆన్సర్ ఇచ్చేవాడిని. 2 కంపేర్ చేసి ఇందులో ఏది బెస్ట్ అని అడుగుతారు కదా! సో, ఇది బెస్ట్, ఇది బెస్ట్ అంటే దానికి సంబంధించిన వర్షన్‌లో అది బెస్ట్. దీనికి సంబంధించిన వర్షన్‌లో ఇది బెస్ట్ అని చెప్పేసి నేను చెప్తుండేవాడిని. ఏదో ఒకటి పర్టిక్యులర్‌గా చెప్పొచ్చు కదా అనేది అట్లా మా ఫ్రెండ్స్ నన్ను రకరకాల అంటే లైక్ వాళ్ళనేది. సో, అప్పుడు అక్కడ జడ్జిమెంట్ అంటే లైక్ ఒక మిడిల్ పాత్‌లో వెళ్ళడం అన్నట్టు అలా ఉండేది నా మైండ్ సెట్‌లో. సో, అలా ఇప్పుడు నెక్స్ట్ యోగ పరంపర బుక్ చదువుతున్నప్పుడు ఇప్పుడు మన రిలేషన్‌షిప్‌లో చాలా మంది కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. ఇంట్లో నలుగురున్నప్పుడు నలుగురికి ఒక్కొక్క లైక్ లెవెల్ ఆఫ్ థింకింగ్ ఉంటుంది గదా! మనం మిగతా ఫ్యామిలీ మెంబర్స్‌ని లైక్ కొన్ని ఫ్యామిలీస్‌లో చూస్తా ఉంటే వాళ్ళకే డిస్టర్బెన్స్ ఉంటా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఒక ఫ్యామిలీలో ఒక వ్యక్తి మెడిటేషన్ నేర్చుకున్నాడనుకోండి. మిగతా వాళ్ళందరూ గూడా అదే విధంగా కన్వర్ట్ అవ్వాలి. అందరూ నాలానే ఉండాలి, మెడిటేషన్ చేయాలి.
శాకాహారంగా మారిపోవాలని చెప్పేసి ఆ వ్యక్తి అనుకుంటాడు, మెడిటేషన్ చేస్తున్న వ్యక్తి. కానీ ఇక్కడ వాళ్ళు సోల్ పరంగా చూస్తే వాళ్ళు మేబీ అంటే తక్కువ ఏజ్‌లో ఉన్న సోల్స్ అయి ఉండొచ్చు. సో, వాళ్ళు ఇప్పుడు ఇక అలాంటి వ్యక్తులకి యోగ పరంపర అనే బుక్ చదివినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళ సోల్ లెవెల్‌ని బట్టి వాళ్ళు మెడిటేషన్‌కి రావడం జరుగుతుంది. సో, ఈ విషయం అంటే ఇప్పుడు చిన్న ఏజ్‌లో ఉన్నప్పుడు వాళ్ళు మెడిటేషన్ చేయకుండా లైక్ లైఫ్‌ను ఎంజాయ్ చేయడం కోసం వస్తారు. అంటే లైక్ ఫిజికల్ థింగ్స్‌కి వాళ్ళు బాగా అట్రాక్ట్ అయితారు. నెక్స్ట్ స్లోగా మెడిటేషన్ పాత్‌లోకి రావడం అనేది సోల్ డెవలప్‌మెంట్ జరుగుతున్న కొద్దీ ఆ విధంగా వాళ్ళు మెడిటేషన్ రావడం అనేది జరుగుతున్న కాన్సెప్ట్ మీరు యోగ పరంపర బుక్ చదువుతున్నప్పుడు అర్థమవుతుంది మనకి. సో, అదే ఆ కాన్సెప్ట్ మనం తెలుసుకున్నప్పుడు ఎదుటి వ్యక్తులను వాళ్ళు ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా మనం యాక్సెప్ట్ చేయడం అనేది మనము నేర్చుకోగలుగుతాం అది. ఆ బుక్ ద్వారా తెలుసుకుంటాం యాక్చువల్‌గా బేసిక్‌గా. అది మనం లైఫ్‌లో కూడా ఇంప్లిమెంటేషన్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుందది. సో, అప్పుడు ఆహ్, ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్‌తో మనకి ఇష్యూ ఉండదు. మనం చెప్పడం వరకే మన రెస్పాన్సిబిలిటీ అన్నట్టు మనం ఫీల్ అయ్యి వాళ్ళని ఆ విధంగానే యాక్సెప్ట్ చేయడం. సో, ఇది మన నాట్ ఓన్లీ ఇన్ ఫ్యామిలీ. ఈవెన్ మనం అంటే ఆఫీస్‌లో గూడా మనం బిజినెస్ రన్ చేస్తున్నా గూడా, ఇప్పుడు ఒక బాస్ ఏ విధంగా వర్క్ చేస్తున్నాడో, ఎంప్లాయీ గూడా ఆ విధంగానే వర్క్ చేయాలని చెప్పేసి తను ఎక్స్‌పెక్ట్ చేస్తాడు. ఇప్పుడు నీకున్న మైండ్ సెట్‌కి బాసు తనకున్న మైండ్ సెట్‌కి తను బిజినెస్ సెటప్ చేసి రన్ చేయగలుగుతున్నాడు. అదే ఎంప్లాయీకి అంతే మైండ్ సెట్ ఉంటే, తను గూడా బిజినెస్ రన్ ఓపెన్ చేసేవాడు గదా! వై డోంట్ హి కమ్ అండ్ వర్క్ యాస్ ఎ ఎంప్లాయీ ఇన్ యువర్ కంపెనీ? సో, ఆ విధంగా మన ఎంప్లాయీని గూడా తన స్కిల్ ఏందో అంతవరకే తను వర్క్ చేశాడన్న అవగాహన మనకి కలిగినప్పుడు, సో, తనతోటి ఏ విధంగా వర్క్ చేపిచ్చాలనేది ఆహ్, మనం అది చేయగలుగుతాం అది. తన మీద కోపం అనేది రాదు. తను ఎంతవరకు నేర్పిస్తే అంతవరకే చేయగలుగుతాడు అంతే. సో, అట్లా అదే మన బిజినెస్ ఉన్నతంగా రన్ చేయడానికైనా, రిలేషన్‌షిప్ అద్భుతంగా మెయింటైన్ చేయడానికైనా, సో, ఇతరులు ఏ విధంగా ఉంటే ఆ విధంగా యాక్సెప్ట్ చేయడం అనేది లైక్ అది మాకు తృప్తినిస్తుంది. అదే విధంగా మనం రిలేషన్‌షిప్ కావచ్చు, బిజినెస్ కావచ్చు కంటిన్యూ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. సో, ఇది నేను యోగ పరంపర బుక్ చదివినప్పుడు నాకు క్లియర్‌గా అర్థమైంది. అండ్ ఇది నా అంతకుముందు నేను మా ఇంట్లో మా పేరెంట్స్‌కి కూడా చెప్పడం. నేను మా ఫ్రెండ్స్‌కి ఎక్కువ చెప్తుండేవాడిని. చేయండి, చేయండి, చేయండి. అనవసరంగా ఇది అనేది నేను అప్పటి నుండి కొద్దిగా తగ్గించుకున్నానింగ. సో, ఇలా అంటే లైక్ ప్రతిసారి చెప్పిన కాన్సెప్ట్స్ ద్వారా చెప్పాలంటే ఇప్పుడు నా లైఫ్ ఇప్పుడు ఇన్ కేస్ నాకు సీఏ బదులు మెడిటేషన్, ఈ బుక్స్, ఈ కాన్సెప్ట్స్ అర్థం కాకపోయుంటే నా లైఫ్ డిఫరెంట్ వేలో వెళ్ళేదని ఊహించుకుంటేనే అసలు వేరే రకంగా ఉంది. అండ్ నేను సీఏ ప్రిపరేషన్ అయితున్నప్పుడు చాలా టైం దొరికేది. మెడిటేషన్ దగ్గరలో ఉన్న స్కూల్‌కెళ్ళి మెడిటేషన్ చెప్పడం. మెయిన్‌గా ఇది ఒకసారి వశిష్ఠ పిరమిడ్ దగ్గర అక్కడ శ్రీను గారి ఆధ్వర్యంలో 1 మంత్ అక్కడ ఇంటింటికెళ్ళి ధ్యానం చెప్పడం. అంటే పాంప్లెట్ ఇచ్చి వాళ్ళకి మెడిటేషన్ చేయమని అలా ప్రచారం చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ హైదరాబాద్‌లో ఉన్నప్పుడు శాకాహారం అంటే వీకెండ్ అలాగా మాక్సిమం వీకెండ్ టైమ్‌లో ఎక్కువ ఫ్రీగా ఉంటాం. సో, ఆ టైంలో శాకాహార ర్యాలీస్‌కి అటెండ్ అవ్వడం. ఆహ్, వర్కింగ్ డేస్‌లో కూడా ఈవినింగ్ అట్లా పాంప్లెట్ డిస్ట్రిబ్యూట్ చేయడం ఈవినింగ్ టైమ్‌లో. సో, ఇలా చేస్తున్నప్పుడు ఒక రకమైన హ్యాపీనెస్ వచ్చేది. ఇప్పుడు వాళ్ళొచ్చి లైక్ నీ ద్వారా ఇప్పుడు నాకు మెడిటేషన్ పరిచయం అవ్వడం, వాళ్ళతో కొన్ని రోజుల తర్వాత వచ్చి చెప్పడం జరుగుతుంది. అక్కడ వాళ్ళు వచ్చిన పాంప్లెట్ తీసుకున్న స్టేజ్‌లో కూడా వాళ్ళు ఒక రకమైన మెంటల్ డిస్టర్బ్ అయ్యారు. వాళ్ళు రిలేషన్‌షిప్‌లో కొద్దిగా ఇష్యూస్ ఉండి ఆహ్, తను కొద్దిగా ఇన్‌కన్వీనియంట్‌గా ఫీల్ అవుతుంది. సో, తనకు అప్పుడు పాంప్లెట్ ఇవ్వడం వల్ల తను కంటిన్యూ‌గా మెడిటేషన్‌కొస్తూ తను చెప్పడం జరిగింది. లైక్ నాకిది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. అసలు నేను ఇప్పుడు మా ఇంట్లో మా హస్బెండ్ అండ్ పిల్లలతోటి హ్యాపీగా ఉండగలుగుతున్నా అని చెప్పేసి తను తన ఎక్స్‌పీరియన్స్ షేర్ చేయడం జరిగింది. అప్పుడు నాకనిపించింది ఓహో! పాంప్లెట్ జస్ట్ అది అంతకుముందు పాంప్లెట్ అనేది లైక్ మెడిసిన్ చార్జ్ చెప్తున్నాడు. ఆ విధంగా ఇచ్చేస్తే అయిపోతది అన్నట్టు జస్ట్ ఇన్‌చార్జ్ కోసం ఇవ్వడం జరిగింది. తను ఎప్పుడైతే తన అనుభవాన్ని షేర్ చేసిందో, అప్పటినుంచి ఓహ్! నా వల్ల లైక్ కొందరికి హ్యాపీనెస్ క్రియేట్ అవుతుంది గదా! సో, ఇప్పుడు నేను నాకు ఏదైతే హ్యాపీనెస్ క్రియేట్ అవ్వడానికి కారణమైన మెడిటేషన్ గురించి నా అంతా నేను స్వతహాగా అందరికీ చెప్దామనే ఒక ఆ కారణంతోనే నేను నా సొంతంగా చెప్పడం స్టార్ట్ చేశాను అప్పటినుంచి. సో, అదే అదే భాగంలో కొన్ని స్కూల్స్‌కెళ్ళి గూడా లైక్
చిన్నప్పుడే మెడిటేషన్కి వస్తే వాళ్ళు వాళ్ళ లైఫ్ని చాలా అందంగా మలుచుకోగలరు. సో అందుకని చెప్పేసి ఇప్పుడు పెద్ద ఆ, నా ఫోకస్ ఎక్కువ చిన్నపిల్లలు చెప్పడం పైన ఉంటుంది ఎక్కువ. సో ఎక్కువ దగ్గరలో ఉన్న స్కూల్కి వెళ్ళి వాళ్ళ ప్రిన్సిపాల్తో మాట్లాడి మెడిటేషన్ చెప్పడం, సో ఇలా చేసేవాళ్ళం. సో ఇది నా ఎక్స్పీరియన్స్ అండి. ఆ, సో మీ ఊర్లో ఇప్పుడు మీరు అందరు చేస్తున్నారండి సిద్దిపేట యాక్చువల్గా దగ్గర? మా విలేజ్ లో మా ఫ్రెండ్స్ కి చెప్పడం జరిగింది. అండ్ బేసికల్ గా మా మ్యారేజ్ తర్వాత మా విలేజ్ చాలా మంది చేయడం తెలియడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు పెళ్లికి వెజ్ పెట్టడం అనేది అదొక అదొక అద్భుతం అన్నట్టు. ఉమ్, సో అట్లా ఎందుకు వీళ్ళు అసలు వెజ్ పెడుతున్నారు, నాన్ వెజ్ పెట్టడం అని వాళ్ళు వాళ్ళు మాట్లాడుకోవడం. సో తను మెడిటేషన్ చేస్తాడు అండ్ శాకాహారం ఫాలో అవుతున్నాడు కాబట్టి ఆ, తను అంటే ఆ విధంగా వాళ్ళకి మెడిటేషన్ అంటే తెలుసు నేను చేస్తున్నానని. మా ఉమ్, ఫ్రెండ్స్ చెప్పాను. అంటే మా ఫ్రెండ్స్ ఒక ఫ్యామిలీ ఇక్కడికి వచ్చి ఎస్ఎన్ఆర్ లో గురుస్థాన్ ఫౌండేషన్కి వచ్చి, అంటే వస్తేక ఫౌండేషన్ ఉంది కదా గురుస్థాన్, అవును. అక్కడికి వచ్చి వాళ్ళ మెడిటేషన్ ఎలా ఉంటుంది మీరు చెప్తుంది అనేది తెలుసుకుందామని కూడా ఒక రోజు ఇక్కడికి వచ్చి విజిట్ చేయడం కూడా జరిగింది. అలా అంటే మా విలేజ్ లో అందరికీ స్ప్రెడ్ చేయలేదు, చేద్దామని ఒక ఆలోచన ఉంది. ప్రస్తుతానికి మా ఫ్రెండ్స్ మొత్తం చెప్పాను నేను. ఫ్రెండ్స్ వస్తే ఇంకా విలేజ్ అంతా వచ్చేసినట్లే. అవునండి. ఉమ్. ఇంట్లో అందరూ ఇప్పుడు పూర్తి సపోర్ట్ ఇస్తున్నారా మీకు? ఇప్పుడు కంప్లీట్ గా నాట్ ఓన్లీ మై ఫ్యామిలీ మెంబర్స్, అంటే మా రిలేటివ్స్ కూడా వాళ్ళు ఇప్పుడు వాళ్ళు వచ్చి అంటే నా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయడం, అంటే వాళ్ళకి ఏమన్నా రిలేషన్షిప్ ఇష్యూ వచ్చినా, అంటే ఇప్పుడు ఉమ్, వాళ్ళు అనుకున్న జరగకపోయినా కూడా నా దగ్గరికి వచ్చి అంటే లైక్ వాళ్ళు తెలుసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే నేను సిఏ యాక్చువల్గా నార్మల్ 5 years లో క్లియర్ చేస్తుంది, ఒక ఆల్మోస్ట్ 10 years పట్టింది నేను సిఏ క్లియర్ చేయడానికి. ఉమ్, సో వాళ్ళు అంటే ఫెయిల్యూర్ని నేను ఓవర్కమ్ అయ్యాను కాబట్టి వాళ్ళు నేను వాళ్ళకి చెప్తా ఉంటాను ఇంకా స్పిరిచువల్ సంబంధించిన కాన్సెప్ట్స్ వాళ్ళకి చెప్పడం. ఆ, ఉమ్, వాళ్ళ రిలేషన్షిప్ లో కూడా ఎందుకు వాళ్ళు ఇప్పుడు ఆ, వాళ్ళ హస్బెండ్ తో కానీ వాళ్ళ పిల్లలు వాళ్ళు అనుకున్న స్టేజ్ లో ఉండలేకపోవడం, అంటే మన ఎక్స్పెక్టేషన్ పిల్లలు తొందరగా అవును. కెరియర్ లో సెటిల్ అయ్యి, అంటే ఒక సెటిల్ అవడం అంటే జాబ్ వచ్చి మంచిగా డబ్బు సంపాదించాలని అనుకుంటారు కదా. కొందరు ఎలా అంటే ఇప్పుడు ఎందుకు మా నేను ఇట్లాంటి హస్బెండ్ చూస్ చేసుకున్నాను, ఇలా రకరకాల క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి లైఫ్ అనేది మన పేరెంట్స్ని మనమే చూస్ చేసుకొని రావడం జరుగుతుంది. మన లైఫ్ పర్పస్ ఏదైతుందో అది ఫుల్ఫిల్ చేయడానికి పేరెంట్స్ మనకి చూస్ చేసుకొని వస్తాం కాబట్టి వాళ్ళని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. వాళ్ళ మీద కంప్లైంట్ చేయకుండా మనం మన లైఫ్ గ్రోత్ కోసం మనం ప్లాన్ చేసుకొని దానికి సంబంధించి నేర్చుకోవాలి. అండ్ మనం మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేస్తే మన లైఫ్ మీద క్లారిటీ పెరుగుతుంది. ఎందుకు మనము ఇది మాత్రం నా లైఫ్లో చాలా జరిగిందండి. అంటే ఇప్పుడు నేను మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఏదైతే నేను మిస్ అవుతున్నానో అది నాకు క్లియర్ గుర్తొస్తూ ఉంటాయి. ఆ, ఇది మిస్ అవుతున్నా, ఇది ఖచ్చితంగా చేయాల్సిందే అన్నట్టు గుర్తొస్తాయి నాకు. అది ఈవెన్ వర్క్ పరంగా కూడా ఏమైనా ఆఫీస్లో కొన్ని థింగ్స్ మనము చేస్తున్నప్పుడు ఇమీడియట్ సొల్యూషన్ రావు. సో అలాంటివి ఎందుకు రావడం రావు, 2-3 hours కంటిన్యూ చేసినా కూడా అక్కడ రాదు. కానీ మెడిటేషన్ చేస్తున్నప్పుడు సడన్ గా ఒక థాట్ వస్తుంది. సో ఈ విధంగా చేస్తే నీకు తొందరగా సొల్యూషన్ వస్తుంది అనేది ఒకటి నాకు ఆ వర్క్ పరంగా అర్థమవుతుంది. అది ఇమీడియట్ గా నేను అప్లై చేసినప్పుడు ఒక 30 minutes లో అట్లా కంప్లీట్ అయిపోతుంది. సో ఇట్లాంటి నాకు మెడిటేషన్ చేస్తున్నప్పుడు చాలా లైక్ ఒక థాట్ రూపంలో రావడం అనేది జరుగుతూ ఉంటుంది. వండర్ఫుల్ అండి. యూత్ కి కూడా మీరు ఇంకా ఎక్కువ ఇవే గైడ్ చేస్తుంటారేమో. అవును. బేసికల్గా మనం అంటే నాకు హాస్టల్ ట్రావెల్ అన్ని వాటి గురించి నాకు అనుభవం కూడా కాలేదు. బట్ అవి వాటి గురించి చెప్పినా కూడా వాళ్ళకి ఇది ఒక రియాలిటీలో జరిగేది కాదన్నట్టు వాళ్ళు థింక్ చేస్తారు ఇంకా. అవును. సో బేసికల్గా మనకు కావాల్సింది మన లైఫ్ టర్న్ అవ్వాలి, ఉమ్, వాళ్ళకి ఇమీడియట్ రిజల్ట్ కనబడాలి. సో అవును. దానికోసం నా లైఫ్లో జరిగిన హెల్త్ ఇష్యూ సాల్వ్ అవ్వడం కావచ్చు, నా కెరియర్ సెట్ చేసుకోవడం కావచ్చు, నా లైఫ్ పార్ట్నర్ విషయంలో కావచ్చు, నా ఇప్పుడు కెరియర్ సీఏ ప్రాక్టీస్ కావాల్సిన హాబీ దొరకడం. సో ఇట్లాంటి నా ఎగ్జాంపుల్స్ చెప్పడం జరుగుతుంది వాళ్ళకి. సో వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి రావడం జరుగుతుంది. మెయిన్ పిల్లలకు కావాల్సింది ఇవే కదా. ఇది బుక్స్ చదవటం అవి చేస్తుంటారా మీరు? సీఏ కంటే దానికే ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి. ఆహా, అవునండి.
యాక్చువల్‌గా హ్మ్. ఇప్పుడు నేను ఎస్ఎన్ఆర్ మెడిటేషన్ సెంటర్‌లో నా ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను కదా! హ్మ్. అక్కడ సుబ్బారావు గారని ఇన్‌చార్జ్‌గా ఉండేవాళ్ళు. సార్ ఏం హ్మ్. చేసేవారంటే అసలు అంటే ఇప్పుడు మెడిటేషన్ చేస్తే మనకి ఎనర్జీ వస్తుంది, జ్ఞానం వస్తుందని చెప్పేసి బుక్స్ కాకుండా అందరూ లోపలికెళ్ళి మెడిటేషన్ చేస్తా ఉండేవాళ్ళు. బట్ సుబ్బారావు సార్ మాత్రం ఖచ్చితంగా బుక్ కావాలి. అట్‌లీస్ట్ 10-15 మినిట్స్ బుక్ అయిన తర్వాతనే సార్ యూజ్డ్ టు అలో టు డూ మెడిటేషన్. సో, అట్లా నాకది బేసికల్‌గా చెప్పాలంటే నాకు స్టార్టింగ్ నుంచే బుక్ చదవడం అనేది ఇంట్రెస్ట్ ఉండేది కాదు. సీఏ కోసం బుక్స్ చదవడం, ఇక్కడికొచ్చిన తర్వాత మళ్ళీ బుక్స్ చదవడం ఇదంతా నాకు అసలు నచ్చేది కాదు. కొన్ని రోజుల తర్వాత నాకు అర్థమైతుంది. అంటే బుక్స్ చదవడానికి కొన్ని కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాను. దాన్ని నా లైఫ్‌లో అప్లై చేయడం వల్ల నా లైఫ్‌లో చేంజెస్ జరుగుతున్నాయి. నేను అనుకున్న విధంగా జరుగుతున్నాయి. సో, అప్పటినుంచి నాకు బుక్స్ చదవడం పైన ఇంట్రెస్ట్ పెరిగింది. బేసికల్‌గా సుబ్బారావు సార్‌కి చాలా థాంక్ యూ చెప్పుకోవాలి. అండ్ సో, అప్పటినుంచే నాకు కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం కోసం నేను డైలీ మినిమమ్ 5 మినిట్స్ అన్నా అవుతాను. సో, ఆ రోజు టైమ్ ఉంటే టాపిక్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఐ ఎక్స్టెండ్ ఇట్ టు 30 మినిట్స్ ఆర్ 1 అవర్. హ్మ్. సూపర్ అండి. పత్రి గారిని ఎప్పుడైనా కలిసారా? పత్రి సార్‌ని అంటే సార్ తోటి అంటే లైక్ షేక్ హ్యాండ్ ఇస్తారుగా. హ్మ్. బేసికల్‌గా సార్ తోటి ఎక్స్‌పీరియన్స్ కూడా షేర్ చేసుకోవాలి. హ్మ్. చెప్పండి. లైక్ అందరూ సార్ చెప్తా ఉంటారు. మై డియర్ ఫ్రెండ్స్, మాస్టర్స్ అండ్ గాడ్స్ అని. సార్ మనల్ని ఇలా అంటున్నారంటే, అంటే మనం గూడా సార్‌ని ఫ్రెండ్ అని పిలవచ్చా అని ఒక థాట్ ఉండేది నాకు. బట్ బేసికల్‌గా సార్ దగ్గరికెళ్ళినప్పుడు గూడా హాయ్ ఫ్రెండ్ హౌ ఆర్ యూ అని అడుగుదామనిపించేది లోపల. బట్ హ్మ్. అక్కడ సార్ ఎళ్ళినప్పుడు ఆటోమేటిక్‌గా సార్ అని వచ్చేది. హాయ్ సార్ అని చెప్పేసి షేక్ హ్యాండ్ ఇచ్చి రావడం. బట్ సారు ప్రయాన్స్‌లో ఉన్నప్పుడు మెడిటేషన్ అనేది చాలా అద్భుతంగా కూరడం జరిగింది. మామూలుగా నార్మల్‌గా నేను చేసినప్పుడు అనుకంటే సార్ తోటి నుండి అక్కడ గ్రూప్ మెడిటేషన్ చేపిస్తున్నప్పుడు అప్పుడు పార్టిసిపేట్ చేసేది. సో, అలా మెడిటేషన్ అంటే అంటే గురువు ప్రజెన్స్‌లో ఉండడం వల్ల అట్లా మనకి కొన్ని చేంజెస్ అనేవి ఇమ్మీడియేట్‌గా జరుగుతాయి. అంటే ప్రోగ్రెస్ అనేది వేగవంతం జరుగుతుందనేది అర్థమైంది. ఇంకోటి లైక్ గురువు యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్పాలంటే, ఇప్పుడు మనము ఏదైతే మనం మెడిటేషన్‌లో ఇంప్రూవ్ అవ్వాలనుకుంటున్నాం. ఆత్మజ్ఞానాన్ని పెంచుకోవాలనుకుంటున్నాం గదా! సో, అదే అనేది దాంట్లో ఇంకా ప్రోగ్రెస్ ఇంకా ముందుకు సాగాలంటే దానికి ప్రాపర్ గైడెన్స్ ఉండడం. గురువు యొక్క పర్యవేక్షణ చేసినప్పుడు మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం అనేది వాళ్ళు చెప్పగలుగుతారు. ఆహ్, సో, ఇప్పుడు నేను యాక్చువల్‌గా మెడిటేషన్ స్టార్టింగ్‌లో నేను బ్రీత్ అబ్జర్వేషన్ అనేది పర్ఫెక్ట్‌గా చేసేవాడిని. కొన్ని రోజుల తర్వాత నా మైండ్ అనేది డైవర్ట్ అయిపోయింది. లైక్ బ్రీత్ అబ్జర్వ్ చేయకుండా నేను థాట్స్ అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశాను. ఎప్పుడైతే ఇది నేను మధ్య టైమ్‌లో నేను మెడిటేషన్ చేస్తున్నా అనుకునేది. బట్ థాట్స్ అబ్జర్వ్ చేయడం వల్ల నేను క్యూఎల్‌ఈకి ఇన్నర్ చైల్డ్ కోసం అటెండ్ అయ్యాను. అప్పుడు వాళ్ళు మళ్ళీ గైడెన్స్ చేయడం అంటే అక్కడ సంఘ మైత్రేయులు ఉంటారు కదా! అక్కడ న్యూటన్ సార్, హ్మ్. లక్ష్మీ మేడం గాని వాళ్ళు బ్రీత్ అంటే ఇన్నర్‌గా జరుగుతున్న బ్రీత్‌ని అబ్జర్వ్ చేయడం అని వాళ్ళు మళ్ళీ చెప్తున్నప్పుడు అప్పుడు మళ్ళీ రీకనెక్ట్ అయింది. ఏంది నేను అసలు థాట్స్ అబ్జర్వ్ చేస్తున్నాను. బ్రీత్ కాదు అబ్జర్వ్ చేయాల్సింది. అక్కడ మళ్ళీ నాకు నేను రియలైజ్ అయ్యి మళ్ళీ అప్పటినుంచి మళ్ళీ బ్రీత్‌ని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశాను. సో, అట్లా అంటే గురువు అనేవాళ్ళు ఖచ్చితంగా మనం ఎక్కడైతే మిస్టేక్ చేస్తున్నామో వాళ్ళ ప్రెజెన్స్‌లో ఉన్నప్పుడు మనకు అర్థమైతుందది. ఆ మిస్టేక్స్‌ని రెక్టిఫై చేయడం. ఇంకా అంటే మన సోల్ ఎవల్యూషన్ అనేది చాలా వేగవంతం అవుతుందనేది నాకు అర్థమైంది. గురువు ప్రెజెన్స్‌లో ఎప్పటికి ఉండాలనేది. అండ్ ఈ సార్ గురువు ప్రెజెన్స్ లేకున్నా వాళ్ళ వీడియోస్ వినడం ద్వారా అంటే హ్మ్. మనకి ఎవ్రీ టైమ్ వాళ్ళ ప్రెజెన్స్‌లో ఉండలేం గదా! హ్మ్. కొన్ని వాళ్ళు సజెస్ట్ చేసిన బుక్స్ గాని ఏవైనా చదవడం ద్వారా గూడా మనకి చాలా హెల్ప్‌ఫుల్ అయితుంది. అది తెలుసుకున్నాను నేను. సార్‌తో ఇంకా ప్రత్యేకంగా ఏం మాట్లాడలేదా పత్రి గారితో? అహా! అట్లాంటిది లేదండి ఇంగ. యాక్చువల్‌గా నాకింక అంటే ఎడ్యుకేషన్ కోసం ఇక్కడ ఉండడం వల్ల సార్ తోటి అప్పటికి నాకు అంటే అనిపిచ్చేది. బట్ అంత టైం కుదిరేది గాదు. సార్ తోటి ట్రావెల్ చేయాలనేది. బట్ హ్మ్. వన్స్ సార్ బాడీ వెంకటేషన్ తర్వాత నాకు గురువు యొక్క ఇంపార్టెన్స్ దాని తర్వాత అర్థమైంది. అప్పుడు ట్రావెల్ చేయడానికి అంత ఇంక కుదరదు గదా! హ్మ్. బట్ సార్ యొక్క వీడియోస్ వినడం ద్వారా ఏదైతే గురువుగారు మనకు అందించారో ఆత్మజ్ఞానం, అది తెలుసుకోవడం జరుగుతుంది. అండ్ అది నేనెలాగంటే ఇప్పుడు ఏదైనా విషయాన్ని తెలుసుకున్నానంటే దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాను. అండ్ అది అనవసరంగా మన టైం వేస్ట్ కదా! ఆ విషయం తెలుసుకోవడం అనేది. ఇంప్లిమెంట్ చేస్తే అది జరుగుతదా లేదా అనేది నాకు అర్థమైతుంది. వన్స్ అది జరిగిన తర్వాత అది అది కంటి మిగతా వాళ్ళకి చెప్పడం.
ఈ విధంగా ఉంటుంది. అంటే ఇప్పుడు నేను తెలుసుకున్నా అనేది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలనేది నా మైండ్ సెట్ అది. సూపర్ సో, అండి. అలా ఉండేదండి. ఇప్పుడు మన 18 ఆదర్శ సూత్రాలున్నాయి గదా! వాటిని మీరు పాటిస్తున్నారా? పాటింపజేస్తున్నారా? డెఫినెట్‌గా అండి. అంటే ఇప్పుడు హ్మ్. లైక్ బుక్స్ రీడింగ్ అనేది చేస్తా ఉంటాం. లైక్ హ్మ్. పౌర్ణమి ధ్యానం చేయడం, గ్రూప్ మెడిటేషన్ చేయడం, సాకారం అంటే తెలిసిన వాటి మనం ఏదైతే నేర్చుకున్నామో వాటి గురించి చేయడం. అంటే బుక్ ఇంకా ఏం ప్రిపేర్ చేయలేదు. బట్ ఆలోచన అయితుంది. హ్మ్. ఇప్పుడు మా లైఫ్ మా పార్ట్నర్ అండ్ నేను మాకొచ్చిన అనుభవాల ద్వారా లైక్ దానికి రంధ్రస్థానం చేయాలని అనుకుంటున్నాము. సో, అంటే మాక్సిమం పాసిబుల్ అయినంత వరకి ఇంప్లిమెంటేషన్ చేయడానికే ట్రై చేస్తున్నాము. నైస్ అండి. కొత్తగా ధ్యానంలోకొచ్చే వారికి మీరిచ్చే సూచనలు. వాళ్ళకి అంటే ఇప్పుడు ఫస్ట్ వాళ్ళు ఎందుకు మెడిటేషన్ చేస్తున్నారనేది మనం తెలుసుకుంటాము. సో, వాళ్ళు ఏదైతే చాలా మంది వచ్చేవాళ్ళు వాళ్ళ హెల్త్ రిలేషన్‌షిప్ ఇష్యూ ఉంటుంది. హెల్త్ ఇష్యూ ఉంటుంది. ఎయిదర్ స్టడీస్‌లో ఇంప్రూవ్ అవ్వడం కోసం, జాబ్ రావడం కోసం ఈ విధంగా రకరకాల కారణాలతోటి వాళ్ళకి మెడిటేషన్‌లోకి రావడం జరుగుతుంది. వాళ్ళు చెప్పే కారణాలు ఇలా ఉంటాయి. సో, అప్పుడు వాళ్ళకి చెప్తామన్నమాట. మీరు లైక్ 41 డేస్ కంటిన్యూగా మీరు చేస్తా మీకు అనుకున్నది జరుగుతుందని చెప్పడం. అంటే ఇక్కడ వాళ్ళ వాళ్ళకి ఏందంటే ఆహ్, వాళ్ళ మైండ్ రీప్రోగ్రామింగ్ చేసుకోవడానికి ఇక్కడ మనకి స్విర పిఎస్ఎస్ఎం సొసైటీ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. సో, ఇక్కడ ఇది ఆహ్, ఇప్పుడు మనం దేని మీద ఫోకస్ పెడతామో అదే కదా మనకి క్రియేట్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు మెడిటేషన్ లైక్ ఇలాంటి పీస్‌ఫుల్ ప్లేస్ కాకుండా వేరే దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ మైండ్ మొత్తం వేరే వేరే యాక్టివిటీస్ పైన పెడతారు. అంటే వాళ్ళు అనుకున్న జాబ్ రావాలనుకోండి. ఆహ్, దానికి సంబంధించిన స్టడీస్ పైన పెట్టకుండా వాళ్ళు లైక్ మూవీస్ కావచ్చు, బయట ట్రెక్కింగ్ అలా వెళ్ళడం. ఇప్పుడు ఫోకస్ వేరే దాని మీద పెట్టడం వల్ల వాళ్ళు అనుకున్నది రీచ్ అవ్వలేకపోతున్నారు. సో, ఎప్పుడైతే ఇది లైక్ మైండ్ పవర్ అనే కాన్సెప్ట్ చెప్పడం తర్వాత అంటే ఇప్పుడు మన ఫోకస్ అనేది ఎక్కువ టైం వేరే దానికి కేటాయిస్తున్నాం కాబట్టి మనం అనుకున్నది జరగట్లేదు అనేది వాళ్ళకి క్లియర్‌గా అర్థమయ్యేటట్టు చెప్పడం ద్వారా వాళ్ళకి అంటే ఎక్కువ టైం దీనికే వాళ్ళు అనుకున్నది రీచ్ అవ్వడానికి ఏదైతే చేయాలో దాని మీద ఎక్కువ టైం కేటాయించడం ద్వారా వాళ్ళు దాన్ని అప్లై చేయడం జరుగుతుంది. సో, పిరమిడ్ ఇది శక్తి అంటే గురించి. చెప్పండి ఆహ్, సార్. పిరమిడ్ యాక్చువల్‌గా ఇప్పుడు మనము పిరమిడ్ పిరమిడ్ ద్వారా మనం మెడిటేషన్ చేయడం అనేది ఆహ్, నార్మల్‌గా చేసిన దానికంటే 3 టైమ్స్ ఎనర్జీ ఎక్కువొస్తుందనేది మనం వినడం జరుగుతుంది గదా! సో, అది హ్మ్. గూడా ఎక్స్‌పీరియన్స్ చేద్దామని చెప్పేసి నేను లైక్ ఇనిషియల్ డేస్‌లో నార్మల్ కాకుండా పిరమిడ్ దగ్గరనే ఎళ్లి మెడిటేషన్ చేసేవాడిని. సో, డెఫినిట్‌గా ఐ ఫెల్ట్ ఇట్. నార్మల్‌గా చేసిన దానికంటే పిరమిడ్‌లో చేయడం అనేది పిరమిడ్ దగ్గర చేయడం అనేది ఎక్కువ ఎనర్జీ ఇస్తుంది. అండ్ దానికన్నా మనం పవర్ మెడిటేషన్ చేయడం అనేది ఇంకా ఎక్కువ ఎనర్జీ ఇస్తుంది మనకి. సో, వీలైనంత వరకి పిరమిడ్ శక్తిని వినియోగించుకొని పిరమిడ్ సెంటర్‌కెళ్ళి మెడిటేషన్ చేయడం అనేది సజెస్ట్ చేస్తాము. అదేవిధంగా వీలైనంత వరకు గ్రూప్ మెడిటేషన్ పౌర్ణమి కావచ్చు, అమావాస్య మెడిటేషన్‌లో గాని పార్టిసిపేట్ చేస్తే ఇంకా అద్భుతంగా మనకు ఎనర్జీ వస్తుంది. మన ట్రాన్స్‌ఫర్మేషన్ కూడా అదే విధంగా అంతే వేగవంతమవుతుంది. మన సోల్ ఎవల్యూషన్ కూడా. మీ ఫ్యూచర్ సో, ప్లాన్స్ అండి? నా ఫ్యూచర్ ప్లాన్స్ అంటే ఇప్పుడు కెరియర్ పరంగా మాట్లాడితే నా ప్రాక్టీస్‌లో ఇంకా సీఏ ప్రాక్టీస్‌లో ముందుకెళ్ళాలని. అండ్ ఇప్పుడు నేను లైక్ ముందు చెప్పినట్టు నేను ఏదైతే నేర్చుకున్నానో, ఇప్పుడు నా కెరియర్ ఇంత నేను అనుకున్న విధంగా మారడానికి కారణమైనటువంటి మెడిటేషన్, ఈ స్పిరిచ్యువల్ విజ్డమ్ ఇదంతా నా వీలైనంత యంగెస్ట్ పీపుల్‌కి రీచ్ చేయాలనేది నా యొక్క మెయిన్ ఇంటెన్షన్. సో, అందుకని నా వీకెండ్ టైమ్‌లో స్కూల్స్‌కెళ్ళి చెప్పడం. అంటే ఎవరైనా ఇప్పుడు మనకు ఆఫీస్ క్లయింట్స్ వస్తా ఉంటారు కదా! వాళ్ళకి గాని నాకనిపించినప్పుడు వాళ్ళకి చెప్తాను. దీని గురించి అంటే ఎక్కువ విస్తృతంగా అన తెలిసిన వాళ్ళందరికీ ఇది మెడిటేషన్ ఇంపార్టెన్స్ దీనికి అందరికి చేరవేయాలనేది మెయిన్ ఇంటెన్షన్. నైస్ అండి. అంటే కొత్త కొత్త మాస్టర్స్? స్పిరిచ్యువల్ ఆ! విషయాలు అనేది నేర్చుకోవడం ఇష్టం. అండ్ ఆ నేర్చుకున్న దాన్ని అప్లై చేసి ఇతరులకు చెప్పాలనేది నాకు అనిపిస్తా ఉంటుంది ఎప్పటికి. అండ్ వెజిటేరియన్ ర్యాలీస్‌లో కూడా విన వీకెండ్స్‌లో అంటే ఇక్కడ హైదరాబాద్‌లో మాక్సిమం వీకెండే కండక్ట్ చేస్తా ఉంటారు. వెజిటేరియన్ ర్యాలీస్ దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయడం.
ఇతరుల యొక్క అనుభవాలు విన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంటుంది? అంటే ఇప్పుడు అంటే ఇనిషియల్ డేస్‌లో అనిపించేది. మెడిటేషన్ చేస్తున్నప్పుడు వాళ్ళ రకరకాల కొందరైతే నాకు హాస్టల్ బాడీ ఎక్స్‌పీరియన్స్ జరిగింది. ఆ లోకాలకెళ్ళాను. లైక్ కొన్ని కొత్త జ్ఞానం తీసుకున్న మాస్టర్ దగ్గర నుంచి ఇలా చెప్తా ఉంటారు కదా! అప్పుడు నాకెందుకు జరగట్లేదనేది ఒక రకమైన థాట్ వచ్చేది నాకు మైండ్‌లో. సో, అలా అంటే ఇప్పుడు నెక్స్ట్ ఆ థాట్ రావడం వల్ల ఇప్పుడు నేను చేస్తున్న మెడిటేషన్ కరెక్టే కాదా అనేది ఇంకొక థాట్ వస్తుంది. సో, అప్పుడు ఆహ్, వేరే మాస్టర్ అంటే ప్రతిసారి గాని వేరే మాస్టర్స్ వచ్చి చెప్పిందేమంటే, అనుభవాలనేటివి మనకేదైతే అవసరమో అదే వస్తాయి. ఇప్పుడు అవతల వాళ్ళకొచ్చిన ఎక్స్‌పీరియన్స్ అనేది మనకు రావాలనేది ఏముండదు. సో, ఇప్పుడు మన లైఫ్‌కి ఏదైతే అవసరమో అదే మనకొస్తుంది. అండ్ ఇప్పుడు ఈ ఒక అనుభవం నీకు రావట్లేదంటే మేబీ నువ్వది పాస్ట్ లైఫ్‌లో ఎక్స్‌పీరియన్స్ అయ్యి ఉండొచ్చు. సో, అదే అనుభవం నీకు రావాల్సిన అవసరం ఏం లేదు. సో, ఇలా కొన్ని విషయాలు తెలుసుకోవడం వల్ల ఎవరి అనుభవం వాళ్ళది. మన అనుభవం వాళ్ళ అనుభవం వాళ్ళది. మన లైఫ్‌కి కావాల్సిన అనుభవం మనకొస్తుంది. సో, అలా అంటే ఇప్పుడు ఆ విధంగా మైండ్‌కి ఇన్‌స్ట్రక్షన్ తీసుకోవడం జరిగింది. మరి మన 'పత్రిజీ ధ్యాన్ మహాయాగం' ఇంకా 2 వీక్స్‌లోకొచ్చేసింది. దాని గురించి మీరు పార్టిసిపేట్ చేస్తుంటారా? యెస్ మేడం. యాక్చువల్‌గా బిగినింగ్‌లో నేను సీఏ చదువుతున్నప్పుడు ఆల్‌మోస్ట్ ఒక 11 డేస్‌లో అట్‌లీస్ట్ 10 డేస్, 11 డేస్ అలా వన్ టైమ్ 11 డేస్ ఉన్నాను. నెక్స్ట్ టైమ్ నుంచి అట్‌లీస్ట్ 1 వీక్ అయినా ఉన్నాను. బట్ ఇప్పుడు అంటే వర్క్‌లో జాయిన్ అయ్యాను కాబట్టి 2 డేస్ అలాగా వీకెండ్ టైమ్‌లో వెళ్లి రావడం ఆ విధంగా పాసిబుల్ అయితుంది. సో, పార్టిసిపేషన్ అనేది కంపల్సరీ ఉంటుంది. వీకెండ్ టైమ్‌లో వెళ్లి రావడం అనేది అనుకున్నాను. అండ్ మా పేరెంట్స్ యాక్చువల్లీ మా అత్తమామ, మా పేరెంట్స్ గూడా చెప్పాను వాళ్ళకి. సో, వాళ్ళు గూడా వస్తారు. అవకాశం ఉన్నంత వరకు ఫిజికల్‌గా వెళ్ళటం, అవకాశం లేకపోతే ఇంక తప్పదు అనుకున్నప్పుడు మనకెలాగో పీఎంసీ లైవ్ ఉంటుంది. యెస్ మేడం. యాక్చువల్‌గా పీఎంసీ గురించి పీఎంసీ పీఎంసీ గురించి చెప్పండి. చెప్పాలంటే యాక్చువల్లీ పద్దీసారి విజన్ ఏదైతే ఉందో ధ్యాన జగత్తు, సాకార జగత్ అనేది ఇప్పుడు సారు ఫిజికల్‌గా 30 ఇయర్స్ చేసిన ఎఫర్ట్స్ అనేది ఆహ్, ఎంతైతే అనుకుంటామో దానికి ఆల్‌మోస్ట్ 100 టైమ్స్ అలాగా. మనం ఎక్స్‌పెక్ట్ చేయలేము. అంత రేంజ్‌లో అది వరల్డ్ వైడ్‌గా రీచ్ అవ్వడం జరిగింది. సో, పీఎంసీ గురించి చెప్పాలంటే అసలు ఆహ్, ఇవి సార్ చెప్తున్న ఇవి చాలా మంది ఫీల్ అయితారు. ఇప్పుడు సపోజ్ నేననుకోండి. 10 సార్లతో ట్రావెల్ చేయకపోవడం వల్ల సార్ ఏదైతే కాన్సెప్ట్స్ చెప్పారో అవన్నీ మిస్ అయ్యాను అనే ఒక గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. కానీ పీఎంసీ అనేది అది అందరికీ రీచ్ ఔట్ అయ్యేలా చేస్తుంది. అండ్ దీని ద్వారా చాలా మందికి చాలా వేగవంతమైందసలు. పీఎస్ఎస్ఎం మూవ్‌మెంట్ ఒక విషన్ ఏదైతే ఉందో ధ్యాన జగతి అని, సాకార జగతి అని. ఇప్పుడు దీనివల్ల ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు చెప్పలేము వాళ్ళ లైఫ్‌లో ఏ విధంగా టర్న్ అయితుందో. వాళ్ళు కూడా ఒక వెజిటేరియన్ మూవ్‌మెంట్ స్టార్ట్ చేయొచ్చు. లైక్ కూకట్పల్లి లక్ష్మీ మేడం లాగా. తను ఎక్కువ శాకాహారం గురించి ప్రమోట్ చేస్తా ఉంటుంది. లైక్ ప్రతిసారిలానా వేరే వాళ్ళు గూడా ఇంకా అంతే విధంగా ఇంకో మూవ్‌మెంట్ క్రియేట్ వేరే సొసైటీ అంటే లైక్ బెటే బ్రీత్ అబ్జర్వేషన్ పైన వాళ్ళు ఇంకా ఓన్‌గా సెటప్ చేసుకొని ఇంకా విస్తృతంగా చేయొచ్చు. సో, ఎవరిని ఎలా ఇన్‌స్పైర్ చేస్తుందో తెలవదు. దీని ద్వారా చాలా వరల్డ్ వైడ్‌గా మన మూవ్‌మెంట్ అనేది స్ప్రెడ్ అవ్వడం జరిగింది. ఇట్స్ రియల్లీ గ్రేటెస్ట్ ప్రతిసారికి 2 కళ్ళనుకుంటే ఒకటి ధ్యానం జగత్తు, రెండోది పీఎంసీ. ఐ కెన్ సే లైక్ దిస్. థాంక్ యూ సార్. రమణేష్ గారు మాట్లాడండి సార్. నమస్తే సార్ నరేష్ గారు. హలో. హాయ్ సార్. గుడ్ మార్నింగ్. చాలా సంతోషం మిమ్మల్ని ఈ ప్లాట్‌ఫార్మ్ మీద కలియడం. ఎందుకంటే ఇప్పుడే చెప్పమన్నారు పీఎంసీ కోసం. అంటే పీఎంసీలో ఏం చేస్తుందంటే ప్రపంచంలో ఉన్న అందరిని కూడా అనుసంధానం చేస్తుంది సార్. ఎందుకంటే ఎక్కడో ఉన్న ఆస్ట్రేలియాలో, ఎక్కడో ఉన్న లండన్‌లో, ఎక్కడో ఉన్న యూరోప్‌లో, ఎక్కడో ఉన్న ఆఫ్రికాలో ఉన్న వ్యక్తులు పీఎంసీ చూడడం ద్వారా ప్రేరణ పొంది ధ్యానం మార్గంలోకొచ్చారు. ఎందుకంటే వరల్డ్ వైడ్‌గా యూట్యూబ్ ఉంది. ఆ యూట్యూబ్‌లో మరి చక్కగా మనం రికార్డ్ చేసి పెడితే ఎంతో మందికి ముఖ్యంగా మీలాంటి యూత్ మాస్టర్స్ కూడా చాలా మంది రావాలి. ఎందుకంటే ధ్యానంకి ముందు, ధ్యానం తర్వాత మన జీవితం ఇక్కడ అందరి అనుభవాల్ని గ్రంథస్థం చేయమన్నారు పత్రిక. పుస్తక రూపంలో. మన ఆదర్శ సూత్రాల్లో 18 సూత్రాలు. మరి గ్రంథస్థం మనం ఎలాగో చేయలేదు కానీ రికార్డింగ్ చేసి పెడుతున్నాం. ఎందుకంటే మన తాలూకు విజన్ ఎందుకంటే చూడడం ద్వారా, చదవడం ద్వారా
మరి చాలా వినడం కంటే ఆ రెండింటి ద్వారా ఇంకా ఎఫెక్ట్ ఉంటుందని కొన్ని పుస్తకాలు చెప్తున్నాయి. మరి ముఖ్యంగా రేపు జరుగుతున్న పత్రిజీ ధ్యాన మహాయాగం. ఎందుకంటే అందరం కూడా ఒక దగ్గర, ఎందుకంటే ఒక కట్టె అక్కడ ఉందట, కొంచెమే కాలుతుంది. ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత గురువు గారు ఏం చేశారంటే, ఒక ఆమె రావడం మానేస్తుంది. ఏమమ్మా రావడం మానేస్తున్నావు అంటే, నాకు చాలా పనులు ఉన్నాయండి. అప్పుడు గురువు గారు ఏం మాట్లాడరు, వారు వారి ఆచరణ ద్వారా చెప్తారన్నమాట. ఒక 10 కట్టెలు కాలుతున్నాయి, అందులో కట్టి తీసి పక్కన పెట్టమన్నారు, పెట్టారు. కొంతసేపు పోయిన కట్టి ఆరిపోయింది. ఆరిపోయిన తర్వాత ఏంటి ఆరిపోయింది? అప్పుడు గురువు గారు చెప్పారు, నువ్వు కూడా అలాగ ఆరిపోతావమ్మా, మనం సాంగత్యం చేయాలి. అందుకే గురువులు ఏం చేస్తారంటే, ఊర్లో ఉంటే సాయంత్రం కలమంటారు. నేను కొంతమంది అతిల పరిపూర్ణ గురువు కలిసి, లేదా కొంచెం దూరం ఉంటే వారానికి ఒకసారి, ఇంకా దూరం ఉంటే 15 ఒకసారి. అందుకే పిరమిడ్ మాస్టర్లు ప్రతి నెలకు ఒకసారినే మనం పౌర్ణమి సందర్భంగా కలాలి మనం ఫిజికల్ గా. ఆ రోజుల్లో మేము రాత్రంతా గడిపేవారు, పౌర్ణమి రాత్రి అంతా ధ్యానం కోసం. అప్పుడు పుస్తకాలు ఉండేవి కాదు, 1-2 ఇంగ్లీష్ పుస్తకాలు ఉంటే వాళ్ళు ఎవరో చెప్తే వినేవారు. ఇంకా దూరం ఉంటే మన గురువు గారు ఏం చేశారు, ప్రతి 2 నెలలకు ఒకసారి వైజాగ్ వచ్చేస్తున్నారు. వైజాగ్ కాదు, అది ఎన్ని పట్టణాలకు వచ్చారో అతనికి తెలియదు. నేను ఎక్కడికి వెళ్ళలేదు, కానీ గురువు గారు ప్రతిసారి వచ్చారండి బాబు. వీళ్ళు బాబు రాలేకపోతున్నారు అంటే గురువుకి ఎంతో ప్రేమ ఉంటది. ఎలాగ రాలేకపోతున్నాను, బెంగళూరులో పెట్టేవారు 2007లో, నేను చూసేవాడిని, అప్పుడు వెళ్ళాను. బెంగళూరు అంటే దూరం అయిపోతుంది, ఆంధ్ర వాళ్ళు రాలేకపోతుంటే ఆంధ్ర వాళ్ళు కూడా పెట్టుకుంటారు అని ఆంధ్రాలో ఇచ్చారు. ఒక దగ్గర పెడితే రాలేరని చెప్పి అక్కడక్కడ ధ్యాన చక్రాలు పెట్టారు. తర్వాత ఇప్పుడు ఏం చేశారు, అక్కడక్కడంటే అడ్రస్లు మిస్ అయిపోతుండేమో, ఒక దగ్గర కలిస్తే మంచిదని గత 2012 నుంచి ఎప్పటిదాకా కైలాసపూర్లో జరుగుతూనే ఉంది. ప్రత్యక్షంగా పరోక్షంగా. అది ప్రత్యక్షంగా మనం పార్టిసిపేట్ చేయలేము, పరోక్షంగా ఇగో మా పిఎంసి తల్లి ఉంది, నాకు 2 సిమ్లు వేసుకొని హాయిగా కూర్చుంటాను ఇక్కడ తెల్ల ముందు. అలా టిఫిన్ చేయడం, అలా కూర్చోవడం, అలా భోజనం చేయడం, కూర్చోవడం, అలాగే రాత్రి సాయంత్రం 2 టిఫిన్ చేయడం. అంటే అర్థం ఏంటి, ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొనడానికి మనకి అక్కడ పిఎస్ఎస్ఎం ఎంతైతే సహకరిస్తూ, ఆ ట్రస్టులన్నీ కూడా సాంఘికమై ఎంతో డబ్బుని, ఎంతో సమయాన్ని, ఎంతో ప్రతిభని, సేవాదాలు చూడండి ఎంతమందో కావాలి కదా సార్ నరేష్ గారు సేవాదాలు. మరి అదే విధంగా అక్కడ ట్రస్ట్ వాళ్ళు అనేక ప్రదేశాలకు వెళ్ళి వెల్కమ్ చెప్పారు. అనేక డొనేషన్స్ కావండి, అవి మనతల కంట్రిబ్యూషన్ అండి, దయచేసి మర్చిపోకండి. ఎందుకంటే మన గురువు గారికి ఒక మంచి కార్యక్రమం జరుగుతున్నప్పుడు, మన కుటుంబంలో కార్యక్రమం జరిగితే, మనం పూర్వం ఏం చేశారంటే డబ్బులు ఉండేవి కాదు. ఈ విషయంలో ఒక నిమిషం చెప్తాను మన అభిప్రాయాన్ని. డబ్బులు ఉండేవి కాదు. అప్పుడు ఏం చేశారంటే అక్క చెల్లెల్ని, అన్నదమ్ముల్ని, భర్త అందరిని పిలిచారు. పిలిచి ఏం చేశారంటే పందిర్లు వేసేవారు, నీళ్లు మోసుకుంటే. రాత్రి మా ఊర్లో నాకు తెలుసు, పెద్ద అండీలు అక్కడ ఉండేవి కాదు, పెద్ద అండీలు తెచ్చుకొని అద్దెకి తెచ్చేవారు. ఇత్తడి బిందులు ఉండే ఇచ్చేవారు, అద్దెకి తెచ్చేవారు. అలాగా కుటుంబంలో ఎవరైనా కుటుంబంలో తేడా చేస్తే పెద్ద అతనికి పక్కన పెట్టేవాడు ఆ కుటుంబాన్ని. అప్పుడు ఇబ్బంది పడతారని చెప్పి చాలా జాగ్రత్తగా భయభక్తులు ఉండరు ఆ పెద్దలకి. ఇప్పుడు ఏంటంటే కళ్యాణ మండపాలు అన్నీ వస్తే ఇల్లు కూడా చూడలేదు, అక్కడికి అలాగొచ్చి అలాగ వెళ్ళిపోతుంది. కానీ మన అందరి తలకు కళ్యాణం అండి ఇది, విశ్వ కళ్యాణానికి మన అందరూ అక్కడికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మన ఆ రోజుల్లో పేర్లు అంటే ఇవన్నీ చెప్పకూడదు, చెప్పొచ్చు తెలియదు. ఆ రోజుల్లో డబ్బు ఉన్నవాడు, డబ్బు లేనివాడికి అందరూ ఒకేసారి డబ్బు ఉండదు కదా. ఒక 1,00,000 రూపాయలు ఖర్చు అయితే నేను నా అక్క చెల్లెలు ఒక 1000 రూపాయలు, ఇంకా దగ్గర సంబంధం అయితే ఒక 5,000, ఇంకా దూరం సంబంధం అయితే 200, ఇంకా దూరం సంబంధం అయితే 10 రూపాయలు కూడా రాసేవారండి ఆ రోజు నా చిన్నప్పుడు. అంతే ఉండి వాళ్ళ దగ్గర. అయితే మళ్ళీ వాళ్ళ కార్యక్రమం అయినప్పుడు వీళ్ళు పట్టుకెళ్ళి ఇచ్చేవారు. అంటే అలాగే ఒకరికొకరు తోడ్పాటు. మరి ఈ విశ్వ కళ్యాణంలో ఈ భూమి అంతా శాంతిమయం అవ్వాలని, ప్రపంచం అందరూ సంగీతం అవ్వాలని, ఎన్నో రకాల మార్పులు రావాలని తప్పిస్తున్న ఉన్నత లోకాల నుంచి వచ్చిన 1,44,000 మాస్టర్లు ఆల్రెడీ ఆత్మస్థాయిలో జాగృతం అయిపోయారు. ఈ బుక్ లో చెప్తాడు. వాళ్ళు అనేక ప్రాంతాలు ఉన్నారట, వాళ్ళందరినీ కలపడం కోసం ఇది జరుగుతుంది. తప్పనిసరిగా ప్రయత్నించేద్దాం. మరి నేను కూడా ప్రత్యక్షంగా రాలేకపోతున్నా, కానీ పరోక్షంగా అదే పనిలో ఉంటున్నా. అది సమర్థించుకోవడంలో మహా సమర్థనం అట, కానీ మరి ఏ సమర్థం తెలియదు. గురువు గారు చెప్పారు 2012లో అందరూ అక్కడికి వచ్చేవద్దు, కొంతమంది ఇక్కడ ఉండమని చెప్పారు. మరి ప్రయత్నం చేస్తారు. చాలా ఆనందం సార్, మీలాంటి యూత్ మరింత వచ్చి, ఎందుకంటే యువకుల ద్వారా ప్రపంచానికి వెళ్తుందని పత్రిక చెప్పారు. ఎందుకంటే మీలోని ఆ క్యాపబిలిటీ, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే యువకులు మరి ఆ విధంగా మీ దగ్గర టెక్నాలజీ కూడా ఉంటుంది సార్. మరి ఆ యూనివర్సిటీ రాము గారు కానీ, మన తలకు పిఎంసి ఆనంద్ గారు కానీ, ఆ రోజుల్లో మన నవకాంత్ గారు కానీ, టీం అందరూ కూడా యూతే. చాలా ఆనందం అమ్మా. పిఎంసికి మరి ముఖ్యంగా ధ్యాన మహాయజ్ఞానికి అగ్నిప్రసాదం మనకు కావాలి కాబట్టి మరి అందరం కలిపి మన ఆహారం మనం పంచుకొని షేరింగ్ ఫుడ్ మాట. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. వసుమతి అమ్మ మాట్లాడండి. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మా. చిన్నవాడివైనా చాలా వర్క్ చేస్తున్నావు.
ఎందుకంటే మనల్ని మనం శోధించుకోవాలి కనుక ప్రతి క్షణము అన్నీ అవసరమే. స్వాధ్యాయం అవసరమే, ధ్యానం అవసరమే, అది పంచటము అవసరమే. వీటన్నిటిలో మనందరం ఎప్పుడైతే అడుగు ముందులో ఉంటామో మన లైఫే కాదు, విశ్వ కళ్యాణం కోసం చేస్తున్నాం మనందరము కూడా. మన కోసం చేసుకునేది కాదు ఇది. మన కోసం ఒక వంతే, 3 వంతుల మనము విశ్వ కళ్యాణం కోసం మన జీవితాన్ని వెచ్చించాలి. గురువుగారు మరి ఆ రోజున తను అనుకోలేదు, తన జీవితం, తన కుటుంబం తను అనుకోలేదు. ప్రతిదీ అందించాలి, వీళ్ళందరినీ కూడా ఒక తాటి మీదకు లాక్కు రావాలి అని చెప్పి ఎంతో శ్రమించారు. అదే దృష్టిలో పెట్టుకుని మనందరం కూడా అడుగులు ముందుకు వేద్దాం మాస్టర్స్. హ్యాపీగా ఉండాలి, అందరినీ హ్యాపీగా ఉంచాలి, అదే కావాల్సింది మనకి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. మరి ఇంత అద్భుతంగా మన మాస్టర్స్ అందరూ రోజు సందేశాలు తీసుకోవటం, వారి ద్వారా వారి అనుభవ జ్ఞానాన్ని పంచుకోవటం, మరి చూస్తున్న ప్రతి ఒక్కరు ఇప్పుడు ప్రెసెంట్ తర్వాత యూట్యూబ్లో చూస్తున్న వారు కానివ్వండి, ప్రతిదీ మనదే. పత్రిజీ సూచించినటువంటి ప్రతి కార్యక్రమం మనదే. 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత సూచనలు పాటిస్తూ తన్ మన్ ధన్, ఎవరు ఎక్కడ ఏది చేయగలిగితే అది చేస్తూ, మరి ఇప్పుడే ధ్యాన మహాయాగం గురించి చెప్పుకున్నాం, పిఎంసి గురించి చెప్పుకున్నాం. మరి ఆ ధ్యాన మహాయాగంలో మన వంతు బాధ్యతని మనం నిర్వహిద్దాం. సార్ చెప్పారు, మరి అలాగే మన దగ్గర ఉన్నది పంచుకోవటం అన్నది ప్రారంభిస్తే ఆటోమేటిక్గా అన్నీ అవే వస్తాయి. అక్కడ పరస్పర అవగాహన, పరస్పరం ఒకరికొకరం అందుకోవటం, మరణం లేని మీరు. మరి సార్ని మార్చిన బుక్ అది. ప్రతిదీ అద్భుతమే మనకి. మరి మన పిఎంసి ద్వారా ఎన్ని కోట్ల మంది జీవితాల్లో వెలుగులు వచ్చాయో, మరి ఏది గమనించినా ఇక్కడ ఒకరికొకరు మరి అండదండలు అన్నది తప్పనిసరి. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్కి మనం గుర్తు చేయాల్సిన పని లేదు, లోపల ఉంది. కానీ ఒక్కసారి మన అందరం మన అనుభవాల్ని పంచుకోవటం ద్వారా ఇంకొంచెం మేల్కొల్పు అయిపోతుంది. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ నరేష్ గారు. మాస్టర్స్, మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మరి మాస్టర్ యొక్క అనుభవ జ్ఞానాన్ని మరి అందరికీ పంచవలసిన బాధ్యత మన అందరిపైన ఉంది. మరి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ప్రతిరోజు దట్ ఈస్ పత్రిజీ అని చెప్పేసి మనం సీనియర్ మాస్టర్ల యొక్క అనుభవాన్ని, వారికి ఏ సందర్భంలో దట్ ఈస్ పత్రిజీ అనిపించింది అవి కూడా తీసుకుంటున్నాము. మరి ఆ కార్యక్రమానికి మరలా తర్వాత అటెండ్ అవుదాం. అప్పటి వరకు సెలవు. నమస్తే. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.